ఆపర్చునిటీ ఉంది. ఓకేనా. సో ఆపర్చునిటీ ఓకేనా. సో ఎప్పుడైతే అంటే నాకు ఒక ఫీల్డ్ క్రియేట్ అవ్వాలి. ఓకేనా. సో ఏంటి ఇంపార్టెంట్ ఆపర్చునిటీ, ఐఎంపీ ఆపర్చునిటీ అని చెప్పేసి. ఓకేనా. అది ఎప్పుడు చెక్ బాక్స్ ట్రూ అవ్వాలంటే ఎప్పుడైతే నాకు అమౌంట్ గ్రేటర్ దాన్ 50,000 ఉండి ఓకే స్టేజ్ క్లోజ్డ్ వన్ అయితే ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే నాకు ట్రూ అవ్వాలి. అర్థమవుతుందా? ఒక ఫీల్డ్ క్రియేట్ అవ్వాలి. ఆ ఫీల్డ్ యొక్క టైప్ వచ్చేసి చెక్ బాక్స్ ఉండాలి. ఆ చెక్ బాక్స్ ఎప్పుడు ట్రూ అవ్వాలంటే ఈ రెండు కండిషన్లు ఏంటి, అమౌంట్ గ్రేటర్ దాన్ 50,000 ఉండాలి, స్టేజ్ క్లోజ్డ్ వన్ ఉండాలి. ఈ రెండు కండిషన్లు రెండు సాటిస్ఫై అయితేనే నాకు ఆ ఇంపార్టెంట్ ఆపర్చునిటీ అనే ఒక ఫీల్డ్ చెక్ బాక్స్ ట్రూ అవ్వాలి. అర్థమైందా రిక్వైర్మెంట్? సో దానికోసం ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు అపార్చునిటీ ఆబ్జెక్ట్ మీద కాబట్టి ఓకేనా. సో ఈ రెండు కండిషన్లు చెక్ చేస్తాం అనమాట. ఎలా చెక్ చేస్తాము? ఓకేనా. ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్లోకి వెళ్ళి ఓకేనా న్యూ ఫీల్డ్ ఫార్ములా ఫీల్డ్ మీద క్లిక్ ఇచ్చి నెక్స్ట్ క్లిక్ ఇస్తాము. ఇక్కడ ఏంటి ఐఎంపీ ఆపర్చునిటీనా అని చెప్పేసి ఒక జస్ట్ లేబుల్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకేనా. సో దీనికి ఏం చెప్పాను, కరెంట్ చెక్ బాక్స్ అని ఇచ్చాను, రిటర్న్ టైప్. ఓకేనా. క్లిక్ ఆన్ నెక్స్ట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో కండిషన్స్ ఏంటి, రెండు కండిషన్లు సాటిస్ఫై అవ్వాలి. రెండు కండిషన్లు సాటిస్ఫై అయితేనే ఇది ట్రూ అవ్వాలి. సో ఆ రెండు కండిషన్లు అని తీసుకోవడం కోసం ఇక్కడ మనము లాజికల్ ఫంక్షన్స్ లో అండ్ అని తీసుకుంటాం. అండ్ ఇక్కడ ఇన్సర్ట్ సెలెక్టెడ్ ఫంక్షన్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే లాజిక్ 1 లాజిక్ 2 అంటే ఎన్ని కండిషన్స్ అని ఇచ్చుకోవచ్చు. ఆ ప్రతి ఒక్క మనం ఈ అండ్ లోపల ఇచ్చిన ప్రతి ఒక్క కండిషన్ కి ఓకేనా. అండ్ అంటే మీకు ఇది గుర్తుందా లేదా, లైక్ ట్రూత్ టేబుల్స్ అందులో ఏంటి మనం రెండు కండిషన్లు అంటే ప్రతి ఒక్క కండిషన్ ట్రూ అయితేనే ట్రూ అవుతుంది. ఆర్లో ఏంటి, సపోజ్ మీరు అండ్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ తీసుకున్నారు అనుకోండి, ఆర్ ఓకేనా ఆర్. సో ఇక్కడ చూడండి, సో చెక్స్ వెదర్ ఎనీ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్ ఆర్ ట్రూ అండ్ రిటర్న్స్ ట్రూ. అంటే ఈ ఆర్లో ఏంటంటే ఇప్పుడు మల్టిపుల్ కండిషన్ ఇచ్చామంటే ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయితే మొత్తం అంతా ట్రూ అవుతుంది. బట్ అండులో అలా కాదనమాట. ప్రతి మనం రాసిన అన్ని లాజిక్లు ట్రూ అయితేనే ట్రూ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మన కండిషన్ ఏంటి ఓకేనా. సో ఈ రెండు కండిషన్లు రెండు కండిషన్లు ట్రూ అవ్వాలి కాబట్టి నేను అప్పుడు అండు తీసుకుంటాను. ఇప్పుడు సపోజ్ నా రిక్వైర్మెంట్ అమౌంట్ గ్రేటర్ దాన్ 50,000 ఉన్నా ఇంపార్టెంట్ అకౌంట్, లేదా ఒకవేళ అమౌంట్ తక్కువ లెస్ దాన్ 50,000 ఉండి క్లోజ్డ్ వన్ ఉన్నా కూడా ఇంపార్టెంట్ అకౌంటే. అలాంటి రెండు సినారియోస్ లో మనం ఆర్ తీసుకోవాలి. లేదా ఇప్పుడు అమౌంట్ గ్రేటర్ దాన్ 50,000 కంటే ఎక్కువ ఉండి స్టేజ్ ఏదైనా కావచ్చు, ఒక కండిషన్ సాటిస్ఫై అయితే చాలు అప్పుడు ట్రూ అయిపోవాలనుకుంటే మనం ఆర్ తీసుకుంటాం. అర్థమవుతుంది? ఆర్ రెండు కండిషన్లు సాటిస్ఫై అయితేనే మనకి అది ట్రూ అవ్వాలనుకుంటే అండ్ తీసుకుంటాం. క్లియర్ విత్ ద అండ్ ఆర్తో క్లియర్ ఉందా? సో ఇప్పుడు రెండు కండిషన్లు సాటిస్ఫై అవ్వాలి కాబట్టి నేనేం చేస్తాను, అండ్ అనేది ఇన్సర్ట్ చేసి ఇక్కడ ప్రతి కండిషన్ మధ్యలో కామా పెట్టాలి. ఓకేనా. అట్లా ఎన్ని కండిషన్స్ అయినా పెట్టుకోవచ్చు అని చెప్పేసి డాట్ అని ఇచ్చాడు. ఓకేనా. సో మనం ఇప్పుడు ప్రస్తుతానికి మన లాజిక్ ఏంటంటే రెండు కండిషన్లు ట్రూ అయినప్పుడు మాత్రమే కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇన్సర్ట్ ఫీల్డ్ లో అమౌంట్ అనేది అంటే ఆపర్చునిటీలో అమౌంట్ అనేది గ్రేటర్ దాన్ 50,000 ఉండాలి. ఒక 50,000 ఉన్నా కూడా తీసుకోవాలి, గ్రేటర్ దాన్ 50,000 ఉంటేనే అవ్వాలి. అలాగే ఈ స్టేజ్ నేమ్ అనేది ఇప్పుడు ఇలా స్టేజ్ నేమ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ వన్. ఓకేనా. ఇది టెక్స్ట్ టైప్ కాబట్టి మనము స్ట్రింగ్ ఫార్మాట్లో ఇవ్వాలి. ఓకేనా. సో నంబర్కి అయితే సింగిల్ కోట్స్లో ఓకేనా ఇవ్వకూడదు, టెక్స్ట్కి అయితే ఇట్లా సింగిల్ కోట్స్లో ఇవ్వాలి. ఇప్పుడు స్టేజ్ నేమ్ అనేది అగైన్ పిక్ లిస్ట్ అవునా కదా. సో పిక్ లిస్ట్ నేను డైరెక్ట్గా ఇలా స్ట్రింగ్ అసైన్ చేసి ఎర్రర్ వస్తుంది. ఓకేనా. చెక్ సింటాక్స్ మీరు అబ్జర్వ్ చేయండి. సో స్టేజ్ నేమ్ ఇస్ ఎ పిక్ లిస్ట్ ఫంక్షన్, ఇట్ డజంట్ సపోర్ట్ అని చెప్పేసి మనకి ఎర్రర్ వస్తుంది. లెట్ మీ చెక్. అంటే ఒక్క నిమిషం నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. లెట్ మీ రిఫ్రెష్ ఇట్. ఓకేనా. మళ్ళీ అంటే నెట్వర్క్ ఇష్యూ రిఫ్రెష్ చేశాను. క్లిక్ ఆన్ నెక్స్ట్. అంటే ఈజ్ ఆపర్చునిటీ ఓకే ఓపీపీ లేబుల్ ఏదైనా ఎంచుకోవచ్చు మీ ఇష్టం. చెక్ బాక్స్ రిటర్న్ టైప్ అంటే అది అక్కడ ఆ కండిషన్ మొత్తం ట్రూ అయితేనే మనకి ఇది చెక్ బాక్స్ ట్రూ అవుతుంది. దాంట్లో ఏ కండిషన్ అంటే కండిషన్ ఒకవేళ ఫాల్స్ అయితే ఇది అవుతుంది అనమాట. లెట్స్ చెక్ సింటాక్స్. ఇప్పుడు ఎర్రర్ రావాలి ఎందుకంటే మనము దీన్ని డైరెక్ట్గా వాడుకోలేము. ఓకే. అంటే చూడండి, స్టేజ్ నేమ్ అనేది పిక్ లిస్ట్, దాన్ని డైరెక్ట్గా నువ్వు ఇలా అసలు చెక్ చేయలేము. అప్పుడు ఏం చేయాలి ఓకేనా, దీన్ని టెక్స్ట్ లాగా మార్చుకోవాలి. టెక్స్ట్ అర్థమవుతుందా? లెట్ మీ చెక్ ఇట్. సో దీన్ని పిక్ లిస్ట్ వాళ్ళని టెక్స్ట్ లాగా కన్వర్ట్ చేసి ఇప్పుడు ఎర్రర్ రాకూడదు. లెట్ మీ చెక్. ఓకేనా. ఇప్పుడు రాలేదు చూడండి. సో ఇప్పుడు రెండు కండిషన్లు సాటిస్ఫై అయితే నాకు ఈజ్ ఇంపార్టెంట్ అనేది ట్రూ అవ్వాలి. ఓకేనా. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. సేవ్.
ఇప్పుడు మనకి ఇక్కడ హార్డ్ రిఫ్రెష్ చేయండి. డీటెయిల్ సెక్షన్‌లో ఈజ్ అనేది ఉందా? ఇది ఫాల్స్ ఉంది. ఎందుకంటే మనం ఇచ్చిన క్రైటీరియా ఏంటి? క్లోజ్డ్ వన్ ఇది సాటిస్ఫై అవుతుంది. బట్ అమౌంట్ ఏంది? గ్రేటర్ దాన్ 50,000 ఇచ్చాం. బట్ అమౌంట్ ఇక్కడ మనకి 50,000 గ్రేటర్ దాన్ 50,000 అయితేనే 2 కండిషన్లు సాటిస్ఫై అవుతాయి. కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి. అప్పుడు ఏం చేస్తాను? జస్ట్ 1 రూపీ అట్‌లీస్ట్ నువ్వు ఇంక్రీజ్ చేస్తా. ఇట్ విల్ బి గ్రేటర్ దాన్ 50,000. ఓకే. నౌ ఇట్ షుడ్ బికమ్ ట్రూ. అయిందా? సో ఇలా అంటే అంటే మీకు మొన్న చెప్పడం పర్పస్ ఏందంటే, మీరేదైనా ఫార్ములా ఫీల్డ్ క్రియేట్ చేసినప్పుడు ఓకేనా? సో వీటి యొక్క పర్పస్ ఏంటి? ఓకేనా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఈ అండ్, ఆర్, నాట్ ఓకేనా? ఇలా వీటి యొక్క పర్పస్ ఏంటో కాలిక్యులేట్ అంటే ఎక్స్‌ప్లోర్ చేయాలన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు ఎప్పుడైతే ఒక వాల్యూ అంటే మనం ఇక్కడ కండిషన్ ఇస్తాము ఓకేనా? ఆ వాల్యూ ట్రూ అయితే నాకి ఇది అవ్వాలి. ఇప్పుడు ఇందాక ఏం చేశాను? చెక్ బాక్స్ ఇచ్చాను. సో చెక్ బాక్స్ కాకుండా నేను ఇంకొక వేలో మీకు ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. ఓకేనా? సో ఇదొక వే. సో నెక్స్ట్ ఇప్పుడు రిటర్న్ టైప్ టెక్స్ట్ పెట్టుకుంటాను. ఓకేనా? సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ 2 కండిషన్‌లు సాటిస్ఫై అవుతాయి నాకేంటి అమౌంట్ గ్రేటర్ దాన్ 50,000 నుండి స్టేజ్ క్లోజ్ వన్ ఈ 2 కండిషన్‌లు సాటిస్ఫై అయితే నాకి ఈజ్ ఇంపార్టెంట్ ఆపర్చునిటీ ఇది చెక్ బాక్స్ ట్రూతో పాటు నాకు ఇంకొక ఫీల్డ్ కావాలి. ఏంది? ఇంపార్టెంట్ ఆపర్చునిటీ అని చెప్పేసి దాన్ని రిటర్న్ టైప్ టెక్స్ట్ ఉండాలి. ఏమని రావాలంటే ఈ 2 కండిషన్‌లు సాటిస్ఫై అయితే వెరీ ఇంపార్టెంట్ ఆపర్చునిటీ అని రావాలి. ఈ 2 కండిషన్‌లు అంటే 2 కండిషన్‌లు సాటిస్ఫై కాకుండా ఏదైనా ఒక కండిషన్ ఫెయిల్ అయినా కూడా అప్పుడేం రావాలి? నాట్ ఇంపార్టెంట్ ఆపర్చునిటీ అని రావాలి. అర్థమైందా? నాకి నా రిక్వైర్మెంట్. సో ఎప్పుడైతే నాకు ఈ 2 కండిషన్‌లు సాటిస్ఫై అవుతాయో ఇట చెక్ బాక్స్ కాకుండా నాకు ఫీల్డ్ టెక్స్ట్ కావాలి. దాని టెక్స్ట్‌లో ఎప్పుడు ఏం అప్డేట్ అవ్వాలంటే ఈ 2 కండిషన్‌లు సాటిస్ఫై అయితే ఇంపార్టెంట్ ఆపర్చునిటీ అని రావాలి. ఈ 2 కండిషన్‌లో ఏదో ఒక కండిషన్ కూడా ఫెయిల్ అయితే నాట్ ఇంపార్టెంట్ ఆపర్చునిటీ అని రావాలి. అప్పుడు అది ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్ అనేది టెక్స్ట్ కాబట్టి నాకు రిటర్న్ టైప్ ఏం చేస్తారంటే టెక్స్ట్ తీసుకుంటాను. ఓకేనా? సో ఇక్కడ ఫీల్డ్ లేబుల్ ఏదైనా ఎంచుకోవచ్చు. ఈజ్ ఇంపార్టెంట్ ఆపర్చునిటీనా అని ఇది రిటర్న్ టైప్ టెక్స్ట్. ఓకేనా? సో ఇప్పుడు టెక్స్ట్ కావాలి అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంతకు ముందు రాసినప్పుడు ఏం చేసాము? ఓకేనా? సో జస్ట్ ఆ కండిషన్ ఒకటి ఇచ్చేసాం. ఆ కండిషన్‌లో ఉన్నది ఓకేనా? ఆ కండిషన్‌లో ఉన్నది ట్రూ అయితే ఓకేనా? ఇక్కడ చెక్ బాక్స్ ఓకేనా? మీరు అబ్జర్వ్ చేయండి ఫార్ములా. సో ఈ కండిషన్ మొత్తం ట్రూ అయితే ఇది ఆటోమేటిక్‌గా ట్రూ అయిపోతది. ఓకేనా? అవునా కదా? అది చూసేసాం. బట్ ఇప్పుడు ఇదే కండిషన్ నాకు ట్రూ అయితే నాకు ఇప్పుడు టెక్స్ట్ రిటర్న్ అవ్వాలి. ఓకేనా? టెక్స్ట్ రిటర్న్ అవ్వాలి. అది ఎలా చెక్ చేస్తామంటే సో ఇప్పుడు ఇక్కడ ఏం కండిషన్ రాస్తామంటే ఇఫ్ కండిషన్ రాస్తాం. ఇఫ్ సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఇఫ్ కండిషన్ అనేది 3 పారామీటర్లు తీసుకుంటది. 3 పారామీటర్లు తీసుకుంటది. ఫస్ట్ పారామీటర్ ఏందంటే లాజికల్ టెస్ట్ అంటే కండిషన్స్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ అని చెప్పి. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే మనకి ఏం వాల్యూ పాస్ అవ్వాలి అంటే ఈ ఫీల్డ్ వాల్యూ ఏం తీసుకుంటా అంటే మనం ఇక్కడ ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే మనం ఇక్కడ ఇచ్చిన వాల్యూ తీసుకుంటుంది. అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూ ట్రూ ఉంది అంటే మన వాల్యూ గా ఏమో ఇక్కడ ఏం చేస్తాము ఇక్కడ కండిషన్ ఇస్తాము. ఆ కండిషన్లు ఇచ్చిన లాజిక్ ట్రూ అయితే మనము డబుల్ కోట్స్ లో ఏం చేస్తాము ఇంపార్టెంట్ ఆపర్చునిటీని ఇస్తాం. ఒకవేళ ఆటోమేటిక్ ఈ కండిషన్ ఫాల్స్ అయితే డైరెక్ట్ గా నాట్ ఇంపార్టెంట్ ఆపర్చునిటీ ఇస్తాం. ఇక్కడ ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే ఇది వాల్యూ రిటర్న్ అవుతుంది లేదా ఈ వాల్యూ రిటర్న్ అవుతుంది. క్లియర్? సో ఇప్పుడు ఈ కండిషన్ ఏంటి? కండిషన్ మనం ఏమిస్తాం అంటే ఓకేనా? సో ఇక్కడ ఏంటి? ఈ లోపల అమౌంట్ గ్రేటర్ దాన్ 50,000 అయ్యండి. ఓకే. దాంతో పాటు ఇంకో కండిషన్ ఏంటి? టెక్స్ట్ ఆఫ్ సో నాకు స్టేజ్ నేమ్ యొక్క ఏపీ నేమ్ ఇక్కడ ఏపీ నేమ్ స్టేజ్ నేమ్ యొక్క ఏపీ నేమ్ వస్తే స్టేజ్ యొక్క ఏపీ నేమ్ స్టేజ్ నేమ్ కాబట్టి ఈక్వల్స్ టు సరే సింగిల్ కోర్స్ క్లోజ్డ్ వన్ అని ఇస్తాను. క్లియర్? సో ఈ కండిషన్ సాటిస్ఫై అయితే నేనేమి ఇస్తాను? ఆ 2 కండిషన్లు ఇంపార్టెంట్ ఆపర్చునిటీ ఆప్ అని ఇస్తాను టు కీప్ ఇట్ సింపుల్. ఓకే. ఒకవేళ అది కండిషన్ సాటిస్ఫై అయితే నాట్ ఇంప్ ఆప్ అని ఇస్తాను. క్లియర్? దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? సో బేసిక్గా ఇఫ్ కండిషన్ లో ఇది మొత్తం అంటే ఇప్పుడు ట్రూ అవుతుంది. సో నా ఆపర్చునిటీలో స్టేజ్ క్లోజ్డ్ వన్ అయ్యింది అమౌంట్ గ్రేటర్ దాన్ 50,000 అయితేనే ఈ అండ్ కండిషన్ ట్రూ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇది తీసుకుంటుంది. ఒకవేళ నేను ఇక్కడ అండ్ కాకుండా ఆర్ పెట్టానంటే ఒకవేళ ఆర్ పెట్టానంటే ఈ 2 కండిషన్లు ఏ ఒకటి అంటే ఒక సపోజ్ నాకు ఆపర్చునిటీలో అమౌంట్ 20,000 ఉంది. బట్ స్టేజ్ నేమ్ వచ్చేసి క్లోజ్ వన్ ఉంది. అయినా కూడా ఇది ట్రూ తీసుకుంటుంది. అప్పుడు ఇంపార్టెంట్ ఆపర్చునిటీ. ఆర్ అంటే ఎప్పుడు ట్రూ అవుతుంది? ఈ 2 కండిషన్లు ఏ ఒకటి ట్రూ అయినా ట్రూ అవుతుంది. అండ్ ఈ 2 కండిషన్లు ట్రూ అయితేనే అవుతుంది. అలా ఎన్ని కండిషన్స్ దీంట్లో ఇచ్చినా కూడా అన్ని ట్రూ అయితేనే ట్రూ అవుతుంది.
సో ఇప్పుడు ఈ కండిషన్ ఇచ్చాము, ఇప్పుడు రిటర్న్ టైప్ టెక్స్ట్ అని ఇస్తున్నాము. సో ఇదంతా ఎందుకు డెమో ఇస్తున్నాను అంటే హౌ టు యూజ్ ద ఇఫ్ కండిషన్ అనేది మీకు తెలియాలి, ఓకేనా. సో దానికోసం, ఓకేనా. క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ నెక్స్ట్. నెట్వర్క్ చాలా స్లోగా ఉన్నట్టు, 1 minute. Let me refresh it once again. Formula, next. So return type and text. Sorry. ఈ లేబుల్, ఈ ఏపీ నేమ్ ఆల్రెడీ ఉంది, ఓకేనా. దీనికి జస్ట్ డిఫరెంట్గా ఉండడానికి జస్ట్ అండర్ స్కోర్ టెక్స్ట్ పెడుతున్నాను. ఒకసారి ఒక ఆబ్జెక్ట్లో ఒక ఏపీ నేమ్ వాడిన తర్వాత మళ్ళీ సేమ్ ఏపీ నేమ్ వాడలేము, ఓకే. సో ఇప్పుడు చెక్ సింటాక్స్ క్లిక్ చేయండి. సో సింటాక్స్ ఎర్రర్స్ సేమ్ లేవు, ఓకే. కొంచెం అబ్జర్వ్ చేయండి. ఈజ్ ఇంపాసిటీ టెక్స్ట్ అనేది ఒకటి వచ్చి ఉంటుంది, ఓకేనా. ఇంపాసిటీ, ఓకేనా. సపోజ్ 50,000 కంటే తగ్గిస్తాను, ఓకేనా. నాట్ ఇంపార్టెంట్ వచ్చిందా టెక్స్ట్ టైప్. సో ఇలా మీరు ఇఫ్ కండిషన్ కావచ్చు, ఓకేనా. సో పిక్ లిస్ట్ అంటే లాజికల్ ఫంక్షన్స్ కావచ్చు, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి, ఓకేనా. చేస్తారా? సో నెక్స్ట్, సో చేస్తారు కదా. ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా దీంట్లో ఫార్ములా ఫిల్స్లో? మోరోవర్ ఫార్ములా ఫిల్స్ అనేది రీడ్ ఓన్లీ, అంటే మనం ఎడిట్ చేయలేము, ఓకే. క్లియర్? ఓకే. నెక్స్ట్ పేజ్ లేఅవుట్స్ అని మనం డిస్కస్ చేసాం కదా, ఓకేనా. ఒక ఆబ్జెక్ట్కి మల్టిపుల్ పేజ్ లేఅవుట్స్ ఉండొచ్చు. అంటే నేను ఇందాక చెప్పినట్టు ఇదే ఆర్గ్లోకి మీకు కూడా నేను యాక్సెస్ ఇవ్వచ్చు, అంటే మీలో ఎవరికో, అంటే అందరికీ యాక్సెస్ ఇవ్వచ్చు బేస్డ్ ఆన్ ద లైసెన్స్ అని బట్టి. దీంట్లో ఆర్గ్లో బట్టి మీరు లాగిన్ అయినప్పుడు సపోజ్ అజయ్కి నేను అకౌంట్ క్రియేట్ చేశాను అంటే ఇదే ఆర్గ్లోకి లాగిన్ అయ్యేటట్టు యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేశాను. అజయ్ లాగిన్ అయినప్పుడు నాకు అజయ్కి అమౌంట్ ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ కనపడకూడదు, ఎందుకంటే ఇంపార్టెంట్ ఫీల్డ్స్ అజయ్ ఈస్ ఫ్రమ్ ద మార్కెటింగ్ టీమ్, అతనికి అమౌంట్ ఈ రెండు కనపడకూడదు అనుకుంటే, సో ఆ ఫీల్డ్స్ లేకుండా నేను ఒక పేజ్ లోడ్ క్రియేట్ చేసి ఆ కొత్తగా క్రియేట్ చేసిన పేజ్ లేఅవుట్ని అజయ్ ప్రొఫైల్కి మాత్రమే అసైన్ చేయొచ్చు, ఓకేనా. మీరు మళ్ళీ డౌట్ రావచ్చు వాట్ ఈస్ ప్రొఫైల్ అని, దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. బేసిక్గా ఇక్కడ ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వన్ ఆబ్జెక్ట్ కెన్ హ్యావ్ మల్టిపుల్ పేజ్ లేఅవుట్స్, ఓకేనా. n నెంబర్ ఆఫ్ పేజ్ లేఅవుట్స్ ఉండొచ్చు, ఓకేనా. సో ఇక్కడ కొత్త పేజ్ లేఅవుట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ దీంట్లోకి వచ్చి న్యూ అని క్లిక్ చేయాలి, ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ పేజ్ లేఅవుట్ న్యూ పేజ్ లేఅవుట్ నేమ్ అడుగుతుంది, ఓకేనా. సో ఎగ్జిస్టింగ్ పేజ్ లేఅవుట్ అంటే లైక్ ఏ పేజ్ లేఅవుట్ నుంచి నువ్వు కాపీ చేసుకోవాలంటున్నావు అంటే బేసిక్గా క్లోనింగ్ అంటే ఇది ఎగ్జాక్ట్ కాపీ, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆపర్చునిటీ లేఅవుట్ అని క్లిక్ చేసిన తర్వాత అంటే ఇదే లేఅవుట్ని నేను డూప్లికేట్ అంటే కాపీ లేదా క్లోన్ చేస్తున్నాను, ఓకేనా. సో ఆపర్చునిటీ లేఅవుట్ క్లోన్ అని చెప్పేసి కొత్త పేజ్ లేఅవుట్ నేను క్రియేట్ చేస్తున్నాను, ఓకేనా. సో క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు కొత్త ఇదే అపాజిటివ్ లేఅవుట్ దీంట్లో కాపీ అవుతుంది అంతే, ఓకేనా. బట్ ఈ కొత్తగా నేను క్రియేట్ చేసిన ఆప్ లేఅవుట్ క్లోన్లో నేను ఏ ఫీల్డ్స్ కావాలి ఏ ఫీల్డ్స్ వద్దు అనేది నేను రిమూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ సెక్షన్లో నాకు అమౌంట్ యాన్యువల్ ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ వద్దు అని నేను తీసేసుకోవచ్చు అనమాట, ఓకేనా. అంటే ఏ ఫీల్డ్స్ అయితే వద్దో ఆ ఫీల్డ్స్ నేను తీసేసుకోవచ్చు. క్లియర్? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే రికార్డ్ ఫీల్డ్స్ ఉంటాయో అంటే స్టార్ మార్క్ ఉన్న వచ్చేసి రికార్డ్ ఫీల్డ్స్, ఆ రికార్డ్ ఫీల్డ్స్ ని లేఅవుట్ లోంచి తీసేయలేం. అంటే దిస్ ఫీల్డ్ మస్ట్ బి డిస్ప్లేడ్ ఆన్ ద పేజ్ లేఅవుట్ అండ్ కెనాట్ బి రిమూవ్డ్. ఎందుకు కెనాట్ బి రిమూవ్డ్ అంటే బికాస్ దీస్ ఆర్ ద రికార్డ్ ఫీల్డ్స్. అది లేకపోతే మనము ఆబ్జెక్ట్ లో రికార్డ్ క్రియేట్ చేయలేం కాబట్టి సో మ్యాండేటరీ ఫీల్డ్స్ అంటే రిక్వైర్డ్ ఫీల్డ్స్ ని నేను లేఅవుట్ లోంచి రిమూవ్ చేయలేను. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, కదా. సపోజ్ స్టేజ్ నేను రిమూవ్ చేస్తే ఎర్రర్ వస్తుంది. క్లియర్? ఇప్పుడు ఇంకొకటి మనము ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడు రిక్వైర్డ్ చెక్ బాక్స్ అనేది చెక్ బాక్స్ ఇస్తాం, ట్రూ ఇస్తాం, అవునా కదా. ఒక ఫీల్డ్ ని మనము రిక్వైర్ చేయడానికి అదొక వే ఉంది. నెక్స్ట్ వచ్చేసి పేజ్ లేఅవుట్ లో కూడా నేను ఒక ఫీల్డ్ ని రిక్వైర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లీడ్ సోర్స్ అనే ఫీల్డ్ రిక్వైర్డ్ అవ్వాలనుకుంటే ఇక్కడ ప్రాపర్టీస్ రిమూవ్ ఉంది, అంటే రిమూవ్ అంటే ఇక్కడ నుంచి రిమూవ్ అవుతుంది. మీరు ప్రాపర్టీస్ మీరు క్లిక్ ఇచ్చారంటే ఇక్కడ ఈ రీడ్ ఓన్లీ పక్కన పెట్టేసి రిక్వైర్డ్ చెక్ బాక్స్ ఇచ్చామంటే, ఓకేనా. అంటే ఈ పేజ్ లేఅవుట్ అసైన్ అయిన ఎవరికైతే అసైన్ చేసి చూడండి లీడ్ సోర్స్ ని నేను ఎప్పుడైతే రిక్వైర్ చేశానో అది రెడ్ కలర్ స్టార్ మార్క్ లెక్క వచ్చింది. అంటే వీ కెన్ యాక్చువల్లీ మేక్ ఎనీ ఫీల్డ్ యాజ్ రిక్వైర్డ్ ఆల్సో ఆన్ ద పేజ్ లేఅవుట్. అంటే పేజ్ లేఅవుట్ లో కూడా మనము ఒక ఫీల్డ్ ని రిక్వైర్ చేయొచ్చు. ఎలా? ఈ ప్రాపర్టీస్ ఐకాన్ మీద క్లిక్ ఇచ్చి
ఇక్కడ రిక్వైర్డ్ చెక్ బాక్స్ ఇస్తే ఆ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పేజ్ లేఅవుట్ లో మనం రికార్డ్ చేస్తున్నాం కాబట్టి ఈ పేజ్ లేఅవుట్ ఎవరికైతే అసైన్ చేస్తామో, అంటే ఎవరికైతే అసైన్ చేస్తామో వాళ్ళు క్రియేట్ చేసేటప్పుడు ఆ పేజ్ లేఅవుట్ అసైన్ అయిన వాళ్ళకి మాత్రమే రిక్వైర్డ్. బట్ నేను అలా కాకుండా నేను ఏదైనా ఒక ఫీల్డ్ నేను ఇక్కడ ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడు రిక్వైర్డ్ చేశానంటే, అంటే సపోజ్ మీరు ఏదైనా ఫీల్డ్ క్రియేట్ చేస్తారు శాంపుల్, ఓకేనా, ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. రోజు నెట్వర్క్ చాలా స్లోగా ఉంది, సారీ ఫర్ దట్. చూడండి, రిక్వైర్డ్ చేయడానికి మనకి 2 వేస్ అని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫీల్డ్ నేను ఇక్కడ రిక్వైర్డ్ చేశాను అనుకో, ఓకేనా, ఇక్కడ ఇక్కడ రిక్వైర్డ్ చేయొచ్చు. సో ఒక ఫీల్డ్ నేను ఇక్కడ రిక్వైర్డ్ చేశానంటే మీరు ఏ పేజ్ లేఅవుట్లోనే ఆ ఫీల్డ్ని వాడండి, ప్రతి ఒక్క పేజ్ లేఅవుట్లోన అది రిక్వైర్డ్, అంటే మ్యాండేటరీగా దానికి వాల్యూ ఇవ్వాలి. బట్ నేను ఒక ఫీల్డ్ నేను పేజ్ లేఅవుట్ లెవెల్లో రిక్వైర్డ్ చేస్తే ఆ పేజ్ లేఅవుట్ ఒక పేజ్ లేఅవుట్లో ఈ ఫీల్డ్ రిక్వైర్డ్ ఉంటుంది, ఒక్కొక్క పేజ్ లేఅవుట్లో ఈ ఫీల్డ్ రిక్వైర్డ్ చేయకుండా ఉండొచ్చు. ఈ పేజ్ లేఅవుట్ అసైన్ అయిన యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆపర్చునిటీ కార్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఫీల్డ్కి ఖచ్చితంగా వాల్యూ ఇవ్వాలి. వేరే పేజ్ లేఅవుట్లో నేను ఈ ఫీల్డ్ని ఇక్కడ దీని మీద క్లిక్ ఇచ్చి నాట్ రికార్డ్ పెట్టింటాను. సో ఓకేనా, ఆ పేజ్ లేఅవుట్ అసైన్ అయిన వాళ్ళకి ఆపర్చునిటీ కార్డ్ క్రియేట్ చేసేటప్పుడు దీనికి వాల్యూ ఇవ్వకపోయినా నో ఇష్యూస్. అర్థమవుతుందా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మేకింగ్ ఏ ఫీల్డ్ రిక్వైర్డ్ అట్ ఆబ్జెక్ట్ క్రియేటింగ్ ఏ ఫీల్డ్, అంటే ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడు, ఓకేనా, ఆబ్జెక్ట్ మేనేజర్లో ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడు రిక్వైర్డ్ చేయడానికి పేజ్ లేఅవుట్లో ఫీల్డ్ రిక్వైర్ చేయడానికి డిఫరెన్స్ ఏంటంటే ఆ పేజ్ లేఅవుట్ అసైన్ అయిన వాళ్ళకి ఇప్పుడు ఈ ఈ ఈ ఫీల్డ్ మీరు ఏ త్రూఅవుట్, అంటే ఎవరు అకౌంట్ రికార్డ్ అపార్చునిటీ కార్డ్ క్రియేట్ చేసినా, ఓకేనా, ప్రతి ఒక్కరు ఈ ఫీల్డ్కి నేను ఇక్కడ ఏదైనా సపోజ్, ఓకేనా, ఫైనల్ అమౌంట్ అని ఏదైనా క్రియేట్ చేశాను అనుకో, ఓకేనా, రికార్డ్ చేసి, సో మీరే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ అపార్చునిటీ కార్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఫైనల్ అమౌంట్కి వాల్యూ ఇవ్వాలి. బట్ ఇక్కడ పేజ్ లేఅవుట్లో చేశానంటే ఈ పేజ్ లేఅవుట్ స్పెసిఫిక్గా కొన్ని యూజర్స్కి మాత్రమే అసైన్ చేయొచ్చు. ఆ పేజ్ లేఅవుట్ అసైన్ చేసిన వాళ్ళకి ఈ ఫీల్డ్, ఆ వాళ్ళకి మాత్రం ఈ ఫీల్డ్ మ్యాండేటరీ, మిగతా వాళ్ళకి కాదు. క్లియర్? ఇక్కడ ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? సో మేకింగ్ ఏ ఫీల్డ్ రిక్వైర్డ్ అట్ పేజ్ లేఅవుట్ లెవెల్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఓకే. సో అలాగే ఇప్పుడు ఏ ఫీల్డ్ కావాలి, ఏ ఫీల్డ్ వద్దు అని చెప్పేసి మనము ఐ మీన్ రిమూవ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. అలాగే రీపొజిషనింగ్ చేసుకోవచ్చు అనమాట, రీపొజిషనింగ్. ఓకే. సో ఇవి కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐ కెన్ యాక్చువల్లీ ఐ కెన్ రిమూవ్ సర్టన్ బటన్స్, ఓకేనా. సపోజ్ నేను ఈ పేజ్ లేఅవుట్ అసైన్ వాళ్ళకి ఈ బటన్ వద్దు, ఫర్ ఎగ్జాంపుల్ షేరింగ్ హైరార్కీ అనేది వద్దు అనుకుంటే ఐ కెన్ యాక్చువల్లీ రిమూవ్ దట్ వన్ ఆల్సో. ఎలా? ఇక్కడ చూడండి, సేల్స్ ఫోర్స్ మొబైల్ అండ్ లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ యాక్షన్స్లో ఇక్కడ యూ కెన్ ఓవర్ రైడ్ ద ప్రీ డిఫైన్డ్ యాక్షన్స్ మీద క్లిక్ ఇచ్చి, సో ఏవే వద్దనుకుంటున్నామో అవన్నీ మనం రిమూవ్ చేసేయచ్చు అనమాట, ఓకేనా. సో అంటే బేసిక్గా వీటిని ఏమంటామంటే లైక్, ఓకేనా, రికార్డ్ యాక్షన్స్, ఓకేనా, అపాజిట్ రికార్డ్ యాక్షన్స్ అంటాము, ఓకేనా. సో వీటిని మనము రిమూవ్ చేయొచ్చు, ఓకేనా, పేజ్ లేఅవుట్ లెవెల్లో, ఓకేనా. అంటే దెర్ ఈస్ అనదర్ వే ఆఫ్ రిమూవింగ్ ఆల్సో, పేజ్ లేఅవుట్ ఈస్ వన్ వే, ఓకేనా. సో ఇక్కడ అపార్చునిటీ డీటెయిల్ అనేది క్లిక్ ఇచ్చాం కదా, ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఈ బటన్స్ అనేటివి ఇవి చెప్పాలంటే మీకు, సో ఇక్కడ మనకి సేల్స్ ఫోర్స్ లో రెండు యూజర్ ఇంటర్ఫేస్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ యూజర్ ఇంటర్ఫేస్, దీన్ని మనం ఇప్పుడు చూస్తుంది లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ యూజర్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ వచ్చేసి క్లాసిక్ యూజర్ ఇంటర్ఫేస్, ఓకేనా, క్లాసిక్, ఓకేనా, క్లాసిక్ యూజర్ ఇంటర్ఫేస్, క్లాసిక్ యూజర్ ఇంటర్ఫేస్, ఓకే. సో అలాగే లైట్నింగ్ యూజర్ ఇంటర్ఫేస్. సో ప్రస్తుతానికి మనం చూస్తున్నది వచ్చేసి, ఓకేనా, ఇక్కడ లైట్నింగ్ యూజర్ ఇంటర్ఫేస్. క్లాసిక్ యూజర్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళాలంటే, అంటే ఈ లైట్నింగ్ రాకముందు యూజర్ ఇంటర్ఫేస్ సేల్స్ ఫోర్స్ ఎలా ఉండేదంటే దీని మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ స్విచ్ టు సేల్స్ ఫోర్స్ క్లాసిక్ మీద క్లిక్ ఇచ్చారంటే, అంటే ఈ లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇది ఇప్పుడు మనం చూస్తున్న లైటింగ్, సో ఇలా ఉండేది అనమాట, ఓకేనా. సో ఇలా ఉండేది. సో ఇది ఈ యాప్ లాంచర్, ఇక్కడ చూడండి మనకి ఏమేమి యాప్స్ కావాలో ఇక్కడ, ఓకేనా. సో ఇవన్నీ డిఫరెంట్ ట్యాబ్స్. ఈ ప్లస్ మీద క్లిక్ ఇచ్చానంటే ఇక్కడ చూడండి అపార్చునిటీస్. సో ఇలా మనకి అపార్చునిటీస్, ఓకేనా. ఒక అపార్చునిటీ కార్డ్ నేను ఓపెన్ చేశానంటే, ఓకేనా, సో ఇలా ఉండేది, అంటే యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉండేది. సో దిస్ ఈస్ కాల్డ్ క్లాసిక్ యూజర్ ఇంటర్ఫేస్. ఇవన్నీ రిలేటెడ్ లిస్ట్, ఓకేనా. సో ఇప్పుడు మనకి సపరేట్గా రిలేటెడ్ లిస్ట్ డీటెయిల్ ట్యాబ్ అని పెట్టారు కానీ, సో బిఫోర్ లైటింగ్ ఎక్స్పీరియన్స్ ఎనీ ఆబ్జెక్ట్ రికార్డ్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఇలా, అంటే డీటెయిల్ పేజ్ ఇలా పైన ఉండేది, రికార్డ్ ఐ మీన్ డీటెయిల్ రిలేటెడ్ పేజ్ ఇలా కింద ఉండేది అనమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బికాస్ వీఆర్ డిస్కసింగ్ ఆఫ్ ద పేజ్ లేఅవుట్స్, డిస్కసింగ్ అబౌట్ ద పేజ్ లేఅవుట్స్. ఇక్కడ చూడండి ఎడిట్ డిలీట్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇక్కడ ఇవన్నమాట ఎడిట్ డిలీట్ ఇవి, ఓకేనా. సో ఇక్కడ సపరేట్గా మీకు ఏదైనా ఒక బటన్ కావాలి క్లాసిక్లో అనుకుంటే దాన్ని మనము ఇక్కడ కస్టమ్ బటన్స్, ఓకేనా, ఈ కస్టమ్ బటన్స్ ఉంటాయి కదా, కస్టమ్ ఇక్కడ బటన్స్ ఎలా క్రియేట్ చేయాలంటే బటన్స్ లింక్స్ అండ్ యాక్షన్స్ లో క్రియేట్ చేస్తాము, ఓకేనా.
అది క్రియేట్ చేసేటప్పుడు అది అడుగుతా అంటే కస్టమ్ బటనా, కస్టమ్ లింకా, యాక్షన్ అని చెప్పేసి. ఒకవేళ యాక్షన్ క్రియేట్ చేస్తే ఈ యాక్షన్ సెక్షన్ లో ఫస్ట్ ఆటోమేటిక్ గా ఇక్కడ కనపడదు. ఓకేనా? సో ఇక్కడ లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ కి యాక్షన్స్ ఎప్పుడు లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్, బటన్స్ లింక్స్ ఎప్పుడు క్లాసిక్ రిలేటెడ్ అనమాట. మీరు ఏదైనా బటన్ క్రియేట్ చేస్తే ఇట్ విల్ బి షోన్ హియర్. ఓకేనా? అక్కడ కనపడాలంటే ఫస్ట్ ఇక్కడ బటన్ క్రియేట్ చేయాలి, దాన్ని బటన్ సెక్షన్ లోకి వచ్చి మీరు ఇక్కడ యాడ్ చేయాలన్నమాట కస్టమ్ బటన్ సెక్షన్ లోకి. ఓకేనా? సో ఇప్పుడు ఎక్కువ 95% ఆఫ్ ద కంపెనీస్ ఆర్ పీపుల్ ఆర్ నాట్ యూజింగ్ ద క్లాసిక్ ఎన్విరాన్మెంట్. But since we have the page layout section here and we have the standard buttons and custom buttons, this will not be visible or this will not have any effect in the classic lightning experience. So దానికోసం నేను క్లాసిక్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని మీకు చెప్తున్నాను అనమాట. ఓకే, క్లియర్? నెక్స్ట్ ఇక్కడ కస్టమ్ లింక్స్. ఓకేనా? కస్టమ్ లింక్స్ కూడా ఇట్స్ రిలేటెడ్ టు ఐ మీన్ క్లాసిక్ ఎక్స్పీరియన్స్. ఓకేనా? ఈ కస్టమ్ లింక్స్ కూడా క్లాసిక్ ఎక్స్పీరియన్స్ లో మాత్రమే మనకి కనిపిస్తాయి. ఓకేనా? సో విల్ క్రియేట్ ఫ్యూ కస్టమ్ లింక్స్, దెన్ విల్ టాక్ అబౌట్ ఇట్. బటన్స్ కస్టమ్ లింక్స్ కూడా క్రియేట్ చేస్తాము. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్విక్ యాక్షన్స్. ఓకేనా? సో క్విక్ యాక్షన్ అంటే ఇక్కడ మీరు క్లిక్ చేస్తే లైక్ లెట్ మీ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లెట్ మీ గో టు ద ఆపర్చునిటీ రికార్డ్. చూడండి, ఇక్కడైతే ఇవి యాడ్ చేయలేదు క్విక్ యాక్షన్స్ ఇంకా. ఓకేనా? సో ఇక్కడ మీరు చూడండి. సో లెట్ మీ ఈ క్విక్ యాక్షన్స్ న్యూ అకౌంట్, న్యూ గ్రూప్, న్యూ లీడ్, న్యూ ఆపర్చునిటీ ఉంది కదా. సో వీటిని క్విక్ యాక్షన్స్ అంటాము. వాటిని ఇంకా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? వాటిని ఇక్కడ యాడ్ చేసుకుని ప్రజెంట్ అయితే యాడ్ చేయలేదు. సో ఇక్కడ కూడా మీరు లైట్నింగ్ యాక్షన్స్ లో కూడా యాక్షన్స్ లో లైక్ క్విక్ యాక్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? అవి కూడా మనం ఇప్పుడు మల్టిపుల్ క్విక్ యాక్షన్స్ క్రియేట్ చేసుకొని కూడా ఏ యాక్షన్ కనపడాలి, ఏ యాక్షన్ కనపడకూడదు అని చెప్పేసి మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో అవి కూడా ఇక్కడ చూడండి, క్విక్ యాక్షన్స్ ఇన్ ద సేల్స్ ఫోర్స్. ఇది క్లాసిక్. ఓకేనా? క్లాసిక్ లో కనిపిస్తుంది. అంటే క్లాసిక్ అంటే స్విచ్ టు క్లాసిక్. సో ఆ క్లాసిక్ లో కనిపించిన యాక్షన్స్ ఇక్కడ ఉంటాయి. ఓకేనా? ఇవి లైట్నింగ్ యాక్షన్స్. ఓకేనా? ఇవి కూడా మనం డిస్కస్ చేస్తాం. బేసిక్ గా మీరు ఏం డిస్కస్ చేసుకోవాలి అంటే ప్రస్తుతానికి ఏం తెలుసుకోవాలంటే వీ కెన్ క్రియేట్ ద n నెంబర్ ఆఫ్ పేజ్ లేఅవుట్స్ ఫర్ సింగిల్ ఆబ్జెక్ట్. ఓకేనా? సో ఒక్కొక్క పేజ్ లేఅవుట్ ఒక్కొక్కరికి అసైన్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేస్తే లేఅవుట్ ప్రాపర్టీస్. అంటే ఈ లేఅవుట్ యొక్క ప్రాపర్టీస్ అంటే హైలైట్స్ ప్యానల్. ఓకేనా? ఇంటరాక్షన్. ఓకే, హైలైట్స్ ప్యానల్ అంటే ఏంటంటే దీన్ని హైలైట్స్ ప్యానల్ అంటారు, దీన్ని హైలైట్స్ ప్యానల్ అంటారు. ఫస్ట్ దీన్ని హైలైట్స్ ప్యానల్ అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లెట్ మీ చెక్ ఇన్ హర్. ఇక్కడ సెక్షన్ ఒకటి ఉంటుంది. సెక్షన్ వాట్ ఇస్ సెక్షన్ అని చెప్పి చూపిస్తాను. ఇక్కడ చూడండి సెక్షన్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెక్షన్ ఉంది కదా, ఈ సెక్షన్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారంటే దీనికి కొత్త సెక్షన్ క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ లేదా అకౌంట్ రిలేటెడ్ డేటా. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి డీటెయిల్ సెక్షన్ లో ఇక్కడ మొత్తం అంతా ఒకటే సెక్షన్ లో ఉంది. ఓకేనా? నాకు ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్, ప్రాబబిలిటీ, ఓకేనా, ఈ రెండు నాకు క్లోజ్ డేట్, ఈ మూడు సపరేట్ సెక్షన్ లో కావాలి. ఓకేనా? అప్పుడు ఏం చేస్తాను? ఓకేనా? సో ఇంపార్టెంట్ సెక్షన్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసి, ఓకేనా, సో ఇక్కడ ఓకే అని క్లిక్ ఇచ్చింది. ఈ సెక్షన్ లో నాకు ఏమేమి ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను అనమాట. ఓకేనా? యాడ్ చేస్తాను. సో ఇప్పుడు కొత్త సెక్షన్ క్రియేట్ అవుతాయి ఇక్కడ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి. ఆ సెక్షన్ లో నాకు ఈ మూడు ఫీల్డ్స్ సపరేట్గా ఇక్కడ కనపడకుండా ఇక్కడ కనిపిస్తాయి. సో ఇది ఎలా చేస్తాము? సెక్షన్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి, అంటే బేసిక్ ఇక్కడ ఏంటంటే సపరేట్ సెక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ సెక్షన్ లో ఇప్పుడు మొత్తం అన్ని ఫీల్డ్స్ ఒకటే దాంట్లో లేకుండా సెగ్రిగేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక సెక్షన్, ఫైనాన్షియల్ డీటెయిల్స్ అని ఒక సెక్షన్, ఓకేనా, ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక సెక్షన్, అలా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇవన్నీ ప్రతి ఒక్కరికి కనపడు. నేను ఈ పేజ్ లో ఎవరికి అసైన్ చేస్తానో వాళ్ళకి మాత్రమే కనిపిస్తాయి. అలాగే పలానా రిలేటెడ్ లిస్ట్ లో పలానా రిలేటెడ్ లిస్ట్ వద్దనుకుంటే దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. క్లియర్? ఓకేనా? ఇంకోటి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఇఫ్ యూ గో టు ద రిలేటెడ్ సెక్షన్, ఓకేనా, దిస్ ఇస్ కాల్డ్ రిలేటెడ్ సెక్షన్. సో ఆ రిలేటెడ్ సెక్షన్ లో ఏ ఫీల్డ్స్ ఉండాలి, ఏ ఫీల్డ్స్ ఉండకూడదు అంటే ఇక్కడ చూడండి, దీన్ని మీరు కాన్ఫిగర్ చేసుకునేటప్పుడు సో రిలేటెడ్ సెక్షన్ లో ఏ ఫీల్డ్స్ కనపడాలి, ఏ ఫీల్డ్స్ కనపడకూడదు. ఇఫ్ యూ గో టు ద రిలేటెడ్ సెక్షన్, ఓకేనా, సో ఇక్కడ మీకు కొన్ని ఫీల్డ్స్ కనిపిస్తాయి. ఓకే, సో ఈ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఈ ఫీల్డ్స్ దీస్ ఆర్ కాల్డ్ డిఫరెంట్ ఫీల్డ్స్. సో దీంట్లో సపోజ్ నాకు డేట్ వద్దు అనుకుంటే ఇక్కడ యాక్చువల్లీ కాన్ఫిగర్ దోస్ థింగ్స్. నాకు అంటే ప్రొడక్ట్స్ లో డేట్ వద్దు అనుకుంటే సో ఇక్కడ యాక్చువల్లీ కాన్ఫిగర్ దట్. ఓకేనా? సో కెన్ రిమూవ్ ద డేట్. ఓకే, అంటే రిలేటెడ్ సెక్షన్ లో ఉన్న ఫీల్డ్స్ కూడా అంటే అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న కాలమ్స్ ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు అనేది మనకి కాన్ఫిగర్ చేసుకోవచ్చు అని చెప్తున్నా. ఓకే, సో క్లియర్ సో ఫార్. సో నౌ ఐ సేవ్డ్ దిస్.
పేజ్ లేఅవుట్. సో పేజ్ లేఅవుట్ క్రియేట్ చేశాను, దీన్ని క్లోన్ చేసి దీన్ని క్రియేట్ చేశాను. ఓకే, ఈ పేజ్ లేఅవుట్ ఎవరికి అసైన్ అవ్వాలి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఈ పేజ్ లేఅవుట్ ఎవరికి అసైన్ అవ్వాలి, ఇక్కడ పేజ్ లేఅవుట్ అసైన్మెంట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ పేజ్ లేఅవుట్ అసైన్మెంట్ వచ్చేసి అట్ ప్రొఫైల్ లెవెల్లో మనం అసైన్ చేస్తాము. ప్రొఫైల్ లెవెల్ అసైన్ చేస్తాం అంటే ప్రొఫైల్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ప్రొఫైల్ గురించి మాట్లాడాలంటే నౌ ఐ నీడ్ టు గో టు మై యూజర్. ఓకేనా, ఇఫ్ ఐ గో టు ద మై యూజర్, ఓకేనా, అంటే నా యూజర్కి ఎలా నావిగేట్ అవ్వాలి, దీని మీద క్లిక్ ఇచ్చి నా యూజర్ నేమ్ మీద క్లిక్ ఇస్తాను. ఇక్కడ యూజర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఓకేనా, సో ఇది నా యూజర్ డీటెయిల్ అనమాట, నా నేము, ఈమెయిల్ ఐడి. ఓకేనా, సో ఇలా ఉన్నాయి కదా. సో ఇక్కడ ప్రతి ఒక్క యూజర్కి ఒక ప్రొఫైల్ ఉంటుంది. అక్కడ నా ప్రొఫైల్ ఏంటి, సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్. సో దీని యొక్క పర్పస్ ఏంటి అనేది తర్వాత డిస్కస్ చేద్దాం. సో ప్రతి ఒక్కరికి ఒక ప్రొఫైల్ ఉంటుంది. సో అలా అంటే ఇక్కడ మనము పేజ్ లేఅవుట్ అసైన్మెంట్లో ఏ ప్రొఫైల్ అసైన్ అయిన వాళ్ళకి, అంటే ఏ ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి ఏం పేజ్ లేఅవుట్ ఉండాలి అని చెప్పేసి మనం ఇక్కడ అంటే కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రొఫైల్ వచ్చేసి సిస్టమ్ అడ్మిన్. ఓకే, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి ఏ ప్రొఫైల్ అంటే ఏ పేజ్ లేఅవుట్ అసైన్ అయింది, అపార్చునిటీ లేఅవుట్ అసైన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అపార్చునిటీ లేఅవుట్ వద్దు అంటే ఇందాక క్లోన్ చేశాను, అపార్చునిటీ లేఅవుట్ క్లోన్ అని చెప్పేసి దాన్ని అసైన్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఎడిట్ అసైన్మెంట్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఓకేనా, సో ఎవరికైతే నేను లేఅవుట్ మార్చాలనుకుంటున్నానో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని, అంటే ఆ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ స్క్రోల్ అప్ చేసి ఇక్కడ నేను ఏ లేఅవుట్ అసైన్ చేయాలి అనేది ఇప్పుడు ప్రజెంట్ అపార్చునిటీ లేఅవుట్ అనేది అసైన్ అయింది ఐ మీన్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి. సో ఇప్పుడు ఈ అపార్చునిటీ లేఅవుట్ కాకుండా ఇప్పుడు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనే ప్రొఫైల్ ఎవరెవరికైతే అసైన్ అయిందో వాళ్ళు లాగిన్ అయినప్పుడు వాళ్ళకి ఈ లేఅవుట్ కనపడాలి. అంటే ఈ లేఅవుట్లో నేను ఏ ఫీల్డ్స్ అయితే కాన్ఫిగర్ చేశానో అవి కనిపిస్తాయి అనమాట. క్లిక్ ఆన్ సేవ్. ఓకే, క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్తో నేను మల్టిపుల్ యూజర్స్ని క్రియేట్ చేయొచ్చు. సో వాళ్ళు లాగిన్ అయినప్పుడు ప్రతిసారి అపార్చునిటీ కార్డ్లోకి వెళ్తే ఓకేనా, ఇఫ్ దే గో టు అపార్చునిటీ కార్డ్ దే విల్ సీ ద లేఅవుట్, దే విల్ సీ ద అపార్చునిటీ లేఅవుట్ యాజ్ వీ హ్యావ్ కాన్ఫిగర్డ్. ఓకేనా, అర్థమవుతుందా, క్లియర్? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇంపార్టెంట్ సెక్షన్ అనేది ఒకటి క్రియేట్ అయింది, దాంట్లో ఈ ఫీల్డ్స్ అన్నీ వచ్చాయి, అవునా కదా. అలాగే ఇఫ్ ఐ గో టు ద ప్రొడక్ట్ సెక్షన్, ఓకే, ఇక్కడ డేట్ అనేది లేదు, అవునా, డేట్ అనేది లేదు. ఎందుకు లేదు, నాకు అసైన్ అయిన పేజ్ లేఅవుట్లో అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్కి అసైన్ అయిన లేఅవుట్లో సపరేట్ పేజ్ లేఅవుట్ ఉంది, దాంట్లో ఇంపార్టెంట్ సెక్షన్ అని చెప్పేసి ఇంపార్టెంట్ ఫీల్డ్స్ దీంట్లో క్రియేట్ చేసాము. అలాగే అమౌంట్, ఎక్స్పెక్టెడ్ అమౌంట్ సంథింగ్ 2 ఫీల్డ్స్ ఉన్నాయి కదా, అవి కూడా కనపడలేదు ఇప్పుడు. ఎందుకంటే వీ హ్యావ్ రిమూవ్డ్ దోస్ 2 ఫీల్డ్స్ ఫ్రమ్ దిస్ పేజ్ లేఅవుట్. అంటే ఏ పేజ్ లేఅవుట్ నుంచి అయితే మనం రిమూవ్ చేసామో ఆ పేజ్ లేఅవుట్ మనం ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అసైన్ అయిన సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్కి అసైన్ చేసాము. ఓకేనా, కాబట్టి ఆ పేజ్ లేఅవుట్ ప్రకారం మనకు ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి. ఇంతవరకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? హలో గైస్, ప్లీజ్ రెస్పాండ్. నో బ్రదర్. అంటే క్లియర్ లేదా, అంటే మనము ఏ ఫీల్డ్ని ఎవరికి అసైన్ చేయొచ్చు, ఓకేనా, సరే ఏ పేజ్ లేఅవుట్ని ఎవరికి అసైన్ చేయొచ్చు అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకు మనకి రియల్ టైంలో ఈ ఫెసిలిటీ ఇచ్చారంటే ప్రతి ఒక్కరు సేమ్ లెవెల్ ఆఫ్ యాక్సెస్, సేమ్ లెవెల్ ఆఫ్ ఫీల్డ్స్ చూడాల్సిన అవసరం లేదు రియల్ టైంలో. ఓకే, సో ఎవరికి ఎంతవరకు ఏ ఫీల్డ్స్ మనకు విజిబిలిటీ ఉండాలి, ఏ ఫీల్డ్స్ వరకు మ్యాండేటరీ ఉండాలి, ఏ ఫీల్డ్స్కి రీడ్ ఓన్లీ ఉండాలి, సో ఇవన్నీ కంట్రోల్ చేసుకోవడము కోసము ప్రతి ఒక్కరికి ఒకటే లెవెల్ ఆఫ్ ఫీల్డ్ యాక్సెస్ ఇస్తే ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూసేస్తారు కదా. సో అలాంటి కంట్రోల్ చేయడం కోసమే మనకి ఈ పేజ్ లేఅవుట్ డిఫరెంట్ పేజ్ లేఅవుట్స్ క్రియేట్ చేసుకొని ఏ పేజ్ లేఅవుట్ ఎవరికి కనపడాలో మనకి కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఇంపార్టెంట్, నాకు ఈ అమౌంట్ ఆ ఫీల్డ్స్ ఉన్నా కూడా కావాలి, కనపడాలనుకుంటే దెన్ నా ఓల్డ్ పేజ్ లేఅవుట్ ఉంది కదా, ఎడిట్ అసైన్మెంట్ మీద క్లిక్ ఇచ్చి అంటే ఏ పేజ్ లేఅవుట్లో అయితే మొత్తం అన్నీ ఉన్నాయి, ఈ పేజ్ లేఅవుట్లో అన్నీ ఉన్నాయి కదా. సో నౌ ఐ విల్ గో హియర్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్ ఉంది కదా, ఈ ప్రొఫైల్ నాది. సో ఇక్కడికి వెళ్ళి దాన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దాని మీద ఇస్తే అది కొత్తది అసైన్ అయిపోతుంది. ఓకే, ఓల్డ్ది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేశానంటే నా ఓల్డ్ పేజ్ లేఅవుట్ నాకు కనిపిస్తుంది. ఓకే, అర్థమవుతుంది, వేర్ ఐ హ్యావ్ ఆల్ ద ఫీల్డ్స్. చూడండి ఆ సెక్షన్ ఉండదు ఇప్పుడు. ఓకేనా, అమౌంట్, ఎక్స్పెక్టెడ్ అమౌంట్ ఉంది. అలాగే నేను ఇప్పుడు ప్రోడక్ట్స్లోకి వెళ్తే ఇక్కడ డేట్ కూడా ఇక్కడ రిఫ్రెష్ అవ్వట్లేదు, డేట్. ఓకే, లుక్స్ లైక్ రిలేటెడ్ లిస్ట్ ఎవ్రీథింగ్ అంటే ప్రతి దానికి. ఓకేనా, సో ఇది ఇగ్నోర్ చేయండి, ఐ మీన్ డేట్ రిమూవ్ చేసాము. సో డేట్ ఈస్ యాక్చువల్లీ రిలేటెడ్ లిస్ట్ ఫీల్డ్స్ కాన్ఫిగరేషన్ మొత్తం అన్నిటికీ కవర్ అవుతుంది. బట్ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ సెక్షన్ అనేది లేదు చూడండి ఇక్కడ సెక్షన్. ఓకే, ఐ డోంట్ హ్యావ్ దట్ సెక్షన్ హియర్ అండ్ ఆల్సో అమౌంట్, ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ అనేవి కనిపిస్తున్నాయి. క్లియర్? సో ఇలా అంటే ఒక ఆబ్జెక్ట్కి మల్టిపుల్ పేజ్ లేఅవుట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క పేజ్ లేఅవుట్ ఒక్కొక్క ప్రొఫైల్ వాళ్ళకి అసైన్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ప్రొఫైల్ అంటే ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్క ప్రొఫైల్ ఉంటుంది. ఓకేనా, సో అంటే యూజర్ని క్రియేట్ చేసేటప్పుడు అవన్నీ చెప్తాను. ఓకేనా, సో క్లియర్ సో ఫార్ వాట్ ఈస్ ద పేజ్ లేఅవుట్? దీంట్లో చిన్న కన్ఫ్యూజన్ ఏమన్నా కూడా అడగండి. నెక్స్ట్ లైట్నింగ్ రికార్డ్ పేజెస్. ఓకేనా, లైట్నింగ్ రికార్డ్ పేజెస్. ఇప్పుడు పేజ్ లేఅవుట్స్కి అడ్వాన్స్డ్ లైట్నింగ్ రికార్డ్ పేజెస్ అనమాట. ఓకేనా, సో మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు పేజ్ లేఅవుట్స్ ఎలాగైతే ఒక పేజ్ లేఅవుట్ డిఫాల్ట్గా ఒకటి క్రియేట్ అవుతుందో, ఓకేనా,
లైటింగ్ రికార్డ్ పేజ్ కూడా డిఫాల్ట్ కూడా క్రియేట్ అవుతుంది ఓకేనా. సో ఇప్పుడు సపోజ్ దీన్ని ఓపెన్ చేస్తే ఏముంటుంది ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది ఓకేనా. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఎడిట్ ఓకేనా, సో హౌ డస్ ఇట్ లుక్ లైక్ ఓకేనా, హౌ డస్ ఇట్ లుక్ లైక్ సి పేజ్ లేఅవుట్ అడ్వాన్స్డ్ లైటింగ్ రికార్డ్ పేజ్ ఓకేనా. సో ఇక్కడ బిల్డర్ అని ఒకటి ఓపెన్ అవుతుంది అన్నా కదా. ఇప్పుడు ఏం లేదండి, లైక్ సి అపార్చునిటీలో అంటే ఆబ్జెక్ట్ మేనేజర్లో ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకోండి మీరు, డీటెయిల్ సెక్షన్ ఉంటుంది, ఇవన్నీ కామన్ సెక్షన్స్ ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి ఓకేనా. సో డీటెయిల్ ఏపీ నేమో సింగులర్ లెవెల్ అంటే దీని మీద ఎనేబుల్ రిపోర్ట్స్ అవన్నీ ఉన్నాయా లేదా అని చెప్పేసి కంట్రోల్ ఒకటి. నెక్స్ట్ ఆ ఆబ్జెక్ట్లో ఏమేమి ఫీల్డ్స్ ఏమేమి రిలేషన్షిప్స్ ఉన్నాయో కంట్రోల్ చేసుకోవడం ఒకటి. నెక్స్ట్ ఎన్ని పేజ్ లేఅవుట్స్ ఉన్నాయి, ఎన్ని పేజ్ అంటే ఇంకా ఫర్దర్గా మనం ఏమైనా పేజ్ లేఅవుట్స్ క్రియేట్ చేసుకోవచ్చా, ఏ పేజ్ లేఅవుట్ ఎవరికి అసైన్ అయిందో చెక్ చేసుకోవాలనుకుంటే పేజ్ లేఅవుట్ అసైన్మెంట్ ఓకే మార్చుకోవచ్చు. ఇక్కడ పేజ్ లేఅవుట్ ఏ ప్రొఫైల్ వాళ్ళకి ఏ పేజ్ లేఅవుట్ అసైన్ చేయాలి మార్చుకోవచ్చు. ఎడిట్ అసైన్మెంట్ మీద క్లిక్ ఇచ్చి నెక్స్ట్ లైటింగ్ రికార్డ్ పేజెస్, ఏంటి లైటింగ్ రికార్డ్ పేజెస్ అని క్లిక్ చేస్తే దాని మీద క్లిక్ ఇచ్చి ఎడిట్ క్లిక్ ఇచ్చిన తర్వాత దిస్ ఈస్ హౌ ఇట్ విల్ ఓపెన్. అంటే మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. సో లైటింగ్ రికార్డ్ పేజెస్కి వచ్చాము, ఇక్కడ అపార్చునిటీ రికార్డ్ పేజ్ ఒకటి క్రియేట్ అయ్యింది. సో నౌ ఐ క్లిక్ ఇచ్చాను ఓకేనా. సో దిస్ ఇస్ ద ఏపీఐ నేమ్ ఆఫ్ ద లైటింగ్ రికార్డ్ పేజ్. సో దీని మీద క్లిక్ ఇస్తే ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఎడిట్ హౌ డస్ ఇట్ లుక్ లైక్. సో నేను బేసిక్గా చెప్పాలంటే పేజ్ లేఅవుట్ అనేది ఓల్డ్ వే ఆఫ్ ద అరేంజింగ్ ఆఫ్ ద ఫీల్డ్స్. అంటే ఏ ఫీల్డ్ ఎక్కడ ఉండాలి ఓకేనా. సో ఈ రిలేటెడ్ ఇక్కడ ఏమేమి బటన్స్ కనపడాలి అవన్నీ పేజ్ లేఅవుట్స్ తో పాటు లైటింగ్ రికార్డ్ పేజెస్ లో కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ పేజ్ లేఅవుట్స్ అనేది ఓల్డర్ వే ఆఫ్ ద కంట్రోలింగ్ ఫీల్డ్స్ ఓకేనా, ఓల్డర్. సో లైటింగ్ రికార్డ్ పేజెస్ అనేది అడ్వాన్స్డ్. మనకి ఎలాగైతే క్లాసిక్ అనేది ఓల్డర్ యూజర్ ఇంటర్ఫేస్, లైటింగ్ అనేది అడ్వాన్స్డ్ యూజర్ ఇంటర్ఫేస్, పేజ్ లేఅవుట్స్ అనేది పేజ్ లేఅవుట్ ఈస్ ఎ వే ఆఫ్ కంట్రోలింగ్ ఏ ఫీల్డ్స్ కనపడాలి, ఏ సెక్షన్స్ కనపడాలి, ఏ పేజ్ లేఅవుట్ ఎవరికి అసైన్ అవ్వాలి, ఇలాంటివన్నీ ఓల్డర్ వే ఆఫ్ ద అసైనింగ్ ద పేజ్ లేఅవుట్. అంటే ఆ లేఅవుట్ అసైన్మెంట్ అనేది చేయడానికి ఒక ఓల్డర్ వే. ఈ లైటింగ్ రికార్డ్ పేజెస్ అనేది కొంచెం అడ్వాన్స్డ్ వే. అంటే ఈ ఏంటి డిఫరెన్స్ అడ్వాన్స్డ్ అంటున్నావు ఓకేనా. సో లైటింగ్ రికార్డ్ పేజెస్ ఉంటావు. సో హౌ పేజ్ లేఅవుట్స్ ఈజ్ యాక్చువల్లీ what is the main advantage of lightning record pages, why we are going to the lightning record pages when we already have the page layouts అనేది ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అంటే నాకు ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ లో కనిపిస్తుంది అంటే వెన్ ఎడిట్ ద లైటింగ్ రికార్డ్ పేజ్. సో ఈ లైటింగ్ రికార్డ్ పేజ్ ఎడిట్ చేయాలంటే మీరు ఇక్కడికి వచ్చి దీని మీద క్లిక్ ఇచ్చి ఎడిట్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా దీని మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ సెటప్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ మీరు ఎడిట్ పేజ్ క్లిక్ ఇచ్చినా కూడా ఈ లైటింగ్ రికార్డ్ ఎడిట్ పేజ్ కి వస్తుంది. అపాజిటివ్ రికార్డ్ పేజ్ ఉంది కదా ఆ ఎడిట్ కి వస్తుంది అనమాట. క్లియర్. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ దీన్ని ఏమంటాము హైలైట్స్ ప్యానల్ అంటాం, హైలైట్స్ ప్యానల్ ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే విజిబుల్ యాక్షన్ బటన్స్ ఉందా, విజిబుల్ యాక్షన్ బటన్స్ ఇక్కడ 3 ఉన్నాయి ఓకేనా. 3 ఉన్నాయి. సపోజ్ నేను ఇక్కడ 5 అని పెడితే ఏమో లెట్స్ సీ ఓకే. చూడండి సపోజ్ 10 ఓకేనా. సో ఇలా అంటే ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ కంటే ఎక్కువ రావు. బట్ వీ కెన్ యాక్చువల్లీ ఇంక్రీజ్. అంటే ఐ కెన్ యాక్చువల్లీ ఇక్కడ చేంజ్ చేసిన వెంటనే నాకు ఇక్కడ రియాక్టివ్ గా చేంజ్ అవుతుంది. అంటే నేను ఇక్కడ నంబర్ పెంచితే హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ మై యూజర్ ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది అవునా కదా. క్లియర్. ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ పేజ్ అని ఒకటి ఉంది, హైలైట్స్ ప్యానల్ ఉంది ఓకేనా. సో దిస్ ఈస్ కాల్డ్ హైలైట్స్ ప్యానల్ అంటాము. సో హైలైట్స్ ప్యానల్ ఎందుకంటే లైక్ నాకు ఇప్పుడు డీటెయిల్ సెక్షన్ లో ఏదైనా ఇంపార్టెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి, నాకు ఇక్కడ హైలైట్స్ ప్యానల్లో ఏమేమి ఫీల్డ్స్ కావాలో నేను కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అంటే హైలైట్స్ ప్యానల్ కీ ఇంపార్టెంట్ ఫీల్డ్స్ నేను హైలైట్ చేసి చూపించవచ్చు ఓకేనా. అంటే ఈ ఆపర్చునిటీలో ఉన్న ఫీల్డ్స్ ని ఒక 4-5 ఫీల్డ్స్ చాలా ఇంపార్టెంట్, చూడగానే నాకు ఆ ఫీల్డ్స్ కనపడిపోవాలంటే హైలైట్స్ ప్యానల్ చూపించవచ్చు. దిస్ కాల్డ్ హైలైట్స్ ప్యానల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అప్గ్రేడ్ టు డైనమిక్ ఫార్మ్స్ ఉందా, అప్గ్రేడ్ టు డైనమిక్ ఫార్మ్స్ యూ కెన్ నౌ కాన్ఫిగర్ ద డైనమిక్ యాక్షన్స్ ఫర్ ద హైలైట్స్ ప్యానల్ ఇన్ ద లైటింగ్ పేజ్. సో ఇక్కడ బేసిక్ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ లో పేజ్ బై డిఫాల్ట్ గా ఈ కంట్రోలింగ్ అంతా పేజ్ లేఅవుట్ సెక్షన్ లో చేసుకోవచ్చు. దాన్ని ఫర్దర్ గా మనం ఒక పేజ్ లేఅవుట్ లో అవసరం లేదు, ఒక లైటింగ్ ఎక్స్పీరియన్స్ లోనే నేను లైటింగ్ రికార్డ్ పేజ్ లోనే కంట్రోల్ చేసుకోవాలనుకుంటే నేను ఇక్కడ ఈ హైలైట్స్ ప్యానల్ కావచ్చు, ఇక్కడ చూడండి అప్గ్రేడ్ టు డైనమిక్ ఫార్మ్స్ ఉంది. అలాగే ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా యూ కెన్ నౌ కాన్ఫిగర్. దీన్ని ఏమంటామంటే రికార్డ్ డీటెయిల్ పేజ్ ఏమంటాము రికార్డ్ డీటెయిల్ పేజ్ ఓకేనా. దీన్ని ఏమంటామంటే రికార్డ్ రిలేటెడ్ పేజ్ ఏమంటాం, రిలేటెడ్ పేజ్ లేదా ట్యాబ్ సెక్షన్ అనొచ్చు. లేకపోతే దిస్ ఈస్ కాల్డ్ డీటెయిల్ పేజ్, దిస్ ఈస్ కాల్డ్ హైలైట్స్ ప్యానల్, దిస్ ఈస్ కాల్డ్ రిలేటెడ్ ప్యానల్ ఓకేనా. ఓకేనా. సో రిలేటెడ్ లిస్ట్ లో దీంట్లోనే రిలేటెడ్ లిస్ట్ ఓకేనా, రిలేటెడ్ ప్యానల్ అని అనొచ్చు. క్లియర్. సో ఇప్పుడు దీని డైనమిక్ ఫామ్ కి అప్గ్రేడ్ చేయడం అంటే పేజ్ లేఅవుట్స్ అంటే మనము పేజ్ లేఅవుట్స్ వాడకుండా డైరెక్ట్ గా లైటింగ్ రికార్డ్ పేజ్ లోనే మనం కంట్రోల్ చేసుకోవచ్చు అని. సో అంటే పేజ్ లేఅవుట్స్ నుంచి లైటింగ్ యాప్ బిల్డర్ అంటే డైనమిక్ యాక్షన్స్ అంటారు. సో క్లిక్ ఆన్ అప్గ్రేడ్ ఇట్ నౌ ఓకే. సో ఇక్కడ చూడండి మైగ్రేట్ స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ ఓకేనా. ఇక్కడ ఏంటంటే పేజ్ లేఅవుట్స్ ని మనము
ఈ డైనమిక్ లైటింగ్ యాక్షన్స్ లెక్కి కన్వర్ట్ చేస్తున్నాం. డైనమిక్ ఇక్కడ హైలైట్స్ ప్యానల్ లెక్కి కన్వర్ట్ చేస్తున్నాం. ఓకేనా. ఇక్కడ చూడండి మైగ్రేట్ అని క్లిక్ చేస్తే పేజ్ లేఅవుట్ సెక్షన్ నుంచి అంటే ఓల్డర్ వే నుంచి న్యూ వేకి మనం అంటే న్యూ వే ఆఫ్ కంట్రోలింగ్ ద కస్టమర్. ఈ పేజ్ లేఅవుట్ సెక్షన్ ని కంట్రోల్ చేయడానికి పేజ్ లేఅవుట్ సెక్షన్ నుంచి నేను లైటింగ్ రికార్డ్ పేజ్ సెక్షన్ లెక్కి కన్వర్ట్ చేస్తున్నాను అని అర్థం. ఓకేనా. మైగ్రేట్ చూడండి, స్టార్ట్ విత్ యాక్షన్స్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ పేజ్ లేఅవుట్. అంటే సో ఎగ్జిస్టింగ్ పేజ్ లేఅవుట్స్ దేన్ని నేను మైగ్రేట్ చేయాలనుకుంటున్నాను. సపోజ్ నాకు అసలు నేను పేజ్ లేఅవుట్ ఏంటంటే అపార్చునిటీ లేఅవుట్, దీన్ని నేను పేజ్ లేఅవుట్ సెక్షన్ నుంచి అక్కడ కంట్రోల్ చేయకుండా లైటింగ్ రికార్డ్ పేజ్ నుంచి కంట్రోల్ చేస్తాను అనమాట. నౌ ఇట్ ఈస్ ఫుల్లీ కన్వర్టెడ్ ఇంటూ ద డైనమిక్ యాక్షన్స్, డైనమిక్ హైలైట్స్ ప్యానల్ అవుతుంది. ఇక్కడ ఎప్పుడైతే నేను కన్వర్ట్ చేశానో ఈ యాక్షన్స్ అన్ని నాకు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కటి నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో నాకు ఇన్ని యాక్షన్స్ అవసరం లేదు. ఓకేనా. ఇవన్నీ డిఫరెంట్ యాక్షన్స్, అన్ని వద్దనుకుంటే ఇక్కడ యాక్చువల్లీ డిలీట్ ఇట్. ఓకేనా. అవునా కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లోన్ అనేది ఫస్ట్ రావాలి, ఐ కెన్ యాక్చువల్లీ రీఅరేంజ్. ఓకే. సో ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. క్లియర్ చేసిన తర్వాత సపోజ్ ఏదైనా పొరపాటున డిలీట్ చేసాము అనుకుంటే క్లిక్ ఆన్ యాడ్ యాక్షన్, యూ కెన్ యాక్చువల్లీ సెలెక్ట్ ద యాక్షన్. ఓకేనా. సో ఈ యాక్షన్స్ అన్ని ఎక్కడ క్రియేట్ చేసుకోవచ్చు మళ్ళీ. ఓకేనా. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లైట్నింగ్ బటన్స్ లింక్స్ అండ్ యాక్షన్స్ లో మల్టిపుల్ యాక్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో బై డిఫాల్ట్ గా కొన్ని యాక్షన్స్ స్టాండర్డ్ బటన్స్ స్టాండర్డ్ యాక్షన్స్ ఉంటాయి. ఓకేనా. సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ స్టాండర్డ్ బటన్స్ యాక్షన్స్ ఏంటివి లైక్ ఎడిట్ డిలీట్, అవన్నీ స్టాండర్డ్ బటన్స్ అండ్ యాక్షన్స్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యూ కెన్ క్రియేట్ ద యువర్ ఓన్ యాక్షన్స్. ఇక్కడ చూడండి డిలీట్ కావచ్చు, ఇక్కడ చూడండి డిలీట్, ఎడిట్, క్లోన్, ఇవన్నీ స్టాండర్డ్ యాక్షన్స్. ఓకేనా. సో నువ్వు కొత్త యాక్షన్ క్రియేట్ చేయాలనుకుంటే క్లిక్ ఆన్ న్యూ యాక్షన్. సో విల్ కమ్ బ్యాక్ టు దట్, బట్ లెట్స్ కన్ఫైన్ అవర్ డిస్కషన్ టు దిస్ లైటింగ్ రికార్డ్ యాక్షన్ పేజ్. ఓకేనా. అంటే బేసిక్ గా పేజ్ లేఅవుట్ కన్ఫర్మేషన్ అని చెప్పాము. సో ఇక్కడ దీని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఓకేనా, సో దాన్ని అంటే మైగ్రేట్ చేసాము. ఓకేనా. సో ఇక్కడ కదా దీంట్లో మైగ్రేట్ చేసాము. కొత్తది కావాలంటే ఇక్కడ యాక్చువల్లీ యాడ్ న్యూ యాక్షన్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏదైనా యాక్షన్ యాడ్ చేశారు. ఓకేనా. ఇక్కడ యాడ్ ఫిల్టర్ అని ఉంది. ఓకేనా. యాడ్ ఫిల్టర్ అనేది ఎందుకంటే యూ కెన్ యాక్చువల్లీ సెట్ యాక్షన్ విజిబిలిటీ, అంటే ఆ యాక్షన్ ఎవరికి కనపడాలి ఎవరు కనపడకూడదు అని చెప్పేసి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏదైనా తీసుకుందాం. ఓకేనా. లెట్స్ క్యాన్సల్. గాయస్ ఏమైనా స్పీడ్ గా పోతున్నాను అట్లా ఏమైనా ఉంటే చెప్పండి. ఐ విల్ యాక్చువల్లీ రిడ్యూస్ ద ఫేజ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. అంటే ఓకేనా. లేదు అర్థమవుతుంది, దట్స్ ద బెటర్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అంటే దెన్ ఐ విల్ కంటిన్యూ. లేదు యు ఆర్ గోయింగ్ టూ ఫాస్ట్ అంటే ఐ విల్ స్టాప్. ఓకే. అంటే ఇంకొంచెం స్లోగా చెప్తాను. క్లియర్. ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? హలో గైస్ ప్లీజ్ రెస్పాండ్. సో ఒక యాక్షన్ మనం యాడ్ చేసేటప్పుడు ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్షన్ మనం యాడ్ చేసేటప్పుడు క్లిక్ ఆన్ యాడ్ యాక్షన్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్ వన్ అనేది యాక్షన్ ఉంది. ఈ చేంజ్ వన్ అనేది యాక్షన్ ఇక్కడ కనిపిస్తుంది. బట్ ఈ యాక్షన్ నాకు అన్ని రికార్డ్స్ కనపడకూడదు. ఎక్కడైతే నాకు పలానా కండిషన్ సాటిస్ఫై అయితే ఆ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే కనపడు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్కడైతే అపాజిటివ్ అమౌంట్ గ్రేటర్ దాన్ 5 lakhs లేదా 50,000 ఉందనుకో, అప్పుడు మాత్రమే ఈ యాక్షన్ కనపడాలి. అర్థమవుతుంది. ఆ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే నాకు కనపడాలి. సో ఎప్పుడైతే నేను కండిషన్ యాడ్ చేశానో ఆ కండిషన్కి ఇక్కడ ఐ సింబల్ వస్తుంది ఎల్లో కలర్ లో. అంటే దిస్ బటన్ డిస్ప్లే, ఇక్కడ చేంజ్ ఓనర్ బటన్ అనేది విల్ బి డిస్ప్లేడ్ ఓన్లీ ఆన్ సాటిస్ఫైయింగ్ ద క్రైటీరియా. ఏంటి ఆ క్రైటీరియా? ఏ అపార్చునిటీ కార్డ్కి అయితే అమౌంట్ 50,000 కంటే ఎక్కువ ఉంటుందో ఆ అపార్చునిటీ కార్డ్స్ మాత్రమే నాకు చేంజ్ ఓనర్ కనిపిస్తుంది. క్లియర్. అంటే కండిషనల్ గా ఇప్పుడు మామూలుగా పేజ్ లేఅవుట్లు ఏంటి అంటే డిఫరెంట్. ఇప్పుడు ఈ కండిషన్ నేను యాడ్ చేసుకోలేను పేజ్ లేఅవుట్ లో. బట్ లైటింగ్ రికార్డ్ పేజెస్ లో ఇట్ విల్ గివ్ మీ ద ఫ్లెక్సిబిలిటీ టు యాడ్ కండిషనల్ విజిబిలిటీ ఆఫ్ ఎనీ యాక్షన్ బటన్. ఒక యాక్షన్ బటన్ ని ఇప్పుడు దేని మీద ఈ అపాజిటివ్ ఆబ్జెక్ట్ ఫీల్డ్స్ ఉంటాయి. ఆ ఫీల్డ్స్ పలానా వాల్యూతో లెస్ దాన్ ఉంటేనే కనపడాలి, లేకపోతే గ్రేటర్ దాన్ ఉంటేనే కనపడాలి అనేది ఒక కండిషన్. అది రికార్డ్ ఫీల్డ్స్. నెక్స్ట్ ఫిల్టర్ టైప్ లో ఏంటి? డివైస్ అంటే ఫామ్ ఫ్యాక్టర్ ఇక్కడ ఉంటుంది. ఫామ్ ఫ్యాక్టర్ ఓకేనా. ఇక్కడ ఏంటంటే కొన్నిటికి సపోర్ట్ చేయదు, కానీ ఫామ్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే నాకు మొబైల్లో ఓపెన్ చేసినప్పుడు మాత్రమే యాక్షన్ కనపడాలి, లేకపోతే డెస్క్టాప్ లో ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ఇది యాక్షన్ కనపడాలి అని చెప్పేసి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఫామ్ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ మొబైల్ డెస్క్టాప్ అని వస్తుంది. సో ఇక్కడ దీనికి సపోర్ట్ చేయట్లేదు, ఇగ్నోర్ ఇట్. సో అడ్వాన్స్డ్ అంటే ఈ అడ్వాన్స్డ్ ఏంటంటే మనకి ఈ ఫీల్డ్ రికార్డ్ లో ఉన్న ఫీల్డ్స్ యొక్క వాల్యూస్ మీద కాకుండా సపోజ్ ఓకేనా, ఇక్కడ చూడండి యూజర్ అంటే లాగిన్ అయిన యూజర్ అంటే లాగిన్ అయిన యూజర్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లాగిన్ అయిన యూజర్ డీటెయిల్స్ ఇవి. ఓకేనా. సో ఈ యూజర్ యొక్క కంట్రీ ఫర్ ఎగ్జాంపుల్ సిటీ అనేది సిటీ ఈక్వల్స్ టు చిత్తూరు అని రాసామంటే లాగిన్ అయిన యూజర్ యొక్క కంట్రీ చెక్ చేస్తుంది. ఇక్కడ అడ్రస్ లో ఇక్కడ మీరు ఇక్కడ ఎడిట్ చేస్తే ఇక్కడ మనం ఇక్కడ సిటీ కంట్రీ అవన్నీ ఇచ్చుకోవచ్చు యూజర్ డీటెయిల్స్ కి. ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే
ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి. లైక్ సిటీ ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు అని ఇచ్చామనుకో, ఓకేనా. ఎవరెవరికైతే లాగిన్ అయినప్పుడు వాళ్ళ సిటీ ఈక్వల్స్ టు చిత్తూరు అని ఇచ్చామో, ఓకేనా, చిత్తూరు అని ఇచ్చామో వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది యాక్షన్ బటన్. అర్థమవుతుందా? ఓకే. అంటే we can control visibility of the button not only in the record fields but also on the user details. అంటే యూజర్ ఆబ్జెక్ట్ మీ లాగిన్ అయిన యూజర్ యొక్క సిటీ మీద కావచ్చు, కంట్రీ మీద కావచ్చు, ఓకేనా. వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్, సపోజ్ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు సేల్స్ డిపార్ట్మెంట్ ఉందనుకో, సేల్స్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే బటన్ కనపడాలి. అలాంటివన్నీ మనము కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. అట్ యూజర్ లెవెల్ ఐ కెన్ కంట్రోల్, ఓకే. అట్ ద డివైస్ లెవెల్ అంటే మొబైల్ లాగిన్ అయినామా లేకపోతే అన్నట్టు అది కంట్రోల్ చేసుకోవచ్చు, ఓకేనా. చూడండి ఫార్మ్ ఫ్యాక్టర్ డెస్క్టాప్ ఫోన్ అంటే ఇప్పుడు ఏంటి, డెస్క్టాప్ లో లాగిన్ అయినప్పుడు మాత్రమే నాకు ఈ యాక్షన్ బటన్ కనపడాలి, మొబైల్లో నాకు వద్దు, ఓకే. అప్పుడు నాట్ ఈక్వల్స్ టు మొబైల్ అని పెట్టామంటే ఎక్కడైతే మొబైల్ నాట్ ఈక్వల్స్ టు ఫోన్లో లాగిన్ కాకుండా ఆబ్వియస్గా డెస్క్టాప్ లో లాగిన్ అయినప్పుడు మాత్రం నాకు అనిపిస్తుంది. దట్స్ హౌ ఫార్మ్ ఫ్యాక్టర్ వర్క్స్, ఓకే. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యూజర్, డివైస్, పర్మిషన్స్, ఓకే, రికార్డ్ అలర్ట్ చేస్తాం. పర్మిషన్స్, ఓకేనా. అంటే మనము ఇక్కడ కస్టమ్ పర్మిషన్స్, స్టాండర్డ్ పర్మిషన్స్ అని ఉంటాయి, అవి ఇప్పుడు అవసరం లేదు, ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లైక్ ఇవన్నీ ఈ పర్మిషన్స్ అన్ని మనం ప్రొఫైల్ లెవెల్ ఇవ్వచ్చు, బట్ ఇట్స్ టూ అర్లీ టు డిస్కస్ అబౌట్ కండిషనల్ విజిబిలిటీ ఆఫ్ ఎనీ బటన్ బేస్డ్ ఆన్ ద లాగిడ్ ఇన్ యూజర్ పర్మిషన్స్. క్లియర్? సో దిస్ థింగ్ ఐ కెనాట్ డూ ఇట్ ఇన్ ద పేజ్ లేఅవుట్ లెవెల్, ఫస్ట్ థింగ్, ఓకేనా. సో లెట్స్ ఇగ్నోర్ దిస్ వన్, ఓకే, ఓకేనా. సో నెక్స్ట్ ఇవన్నీ ఇచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నాకు ఇక్కడ సపరేట్గా ఒక బటన్ కావాలి, ఇక్కడ సపరేట్గా ఒక బటన్ కావాలి, ఓకేనా. సో ఒకసారి ట్యాబ్ ఇక్కడ ఒక ట్యాబ్ కావాలి, ఓకేనా. సో దానికోసం నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, దీని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత దీన్ని ఏమంటాము, డీటెయిల్ పేజ్, ఇది డీటెయిల్ పేజ్ బటన్, ఓకేనా. సారీ, ఇది ట్యాబ్స్, ఓకే, ఇవన్నీ డిఫరెంట్ ట్యాబ్స్. సో ఈ డీటెయిల్స్ అనేది ఒక ట్యాబ్, దాని మీద క్లిక్ చేస్తే ఇది డీటెయిల్ పేజ్, ఓకే, క్లియర్. సో దీని మీద క్లిక్ ఇచ్చానంటే నాకు ఏమేమి బటన్స్ ఉన్నాయి, సారీ ఏమేమి ట్యాబ్స్ ఉన్నాయి అవన్నీ కనిపిస్తాయి. ఏమేమి ట్యాబ్స్ ఉన్నాయి, యాక్టివిటీ, డీటెయిల్స్, చాటర్. నాకు ఇక్కడ ఇంకొక బటన్, ఒక ట్యాబ్ కావాలి. అప్పుడు ఏం చేస్తాను, యాడ్ ట్యాబ్ క్లిక్ చేస్తాను, ఓకేనా. క్లియర్. యాడ్ ట్యాబ్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ డీటెయిల్స్ అని వచ్చింది. ఎందుకంటే ఇక్కడ డీటెయిల్స్ ఎందుకంటే డీటెయిల్స్ వద్దనుకుంటే దీని మీద క్లిక్ ఇచ్చి మీకు ఏం ట్యాబ్ కావాలో ఆ ట్యాబ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లియర్? అర్థమవుతుందా? వేరేది కూడా యాడ్ చేయొచ్చు బ్రదర్ ఇక్కడ ట్యాబ్? వేరేది కూడా యాడ్ చేయొచ్చు, అంటే అక్కడ ఆప్షన్ చూపించినది కాక వేరేది కూడా. ఇప్పుడు సపోజ్ వేరేది యాడ్ చేయాలంటే కనెక్ట్ కస్టమ్ అని క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మై లెర్నింగ్ అని చెప్పేసి ఒక బటన్ కావాలి, అంతే, ఓకేనా. ఈ బటన్ కూడా మళ్ళీ కండిషన్ యాడ్ ఫిల్టర్ యాడ్ చేసుకోవచ్చు. అంటే బటన్ అందరికీ కనపడకుండా ఈ కండిషన్ బేస్ చేసుకుని కూడా మనం సెట్ కాంపోనెంట్ విజిబిలిటీలో యాడ్ చేసుకోవచ్చు. క్లియర్? ఇప్పుడు డన్ అని క్లిక్ ఇచ్చిన తర్వాత మై లెర్నింగ్ అని చెప్పేసి ఒక బటన్ క్లిక్ ఇస్తాం, బటన్ ట్యాబ్ క్రియేట్ అవుతుంది. అర్థమైందా? ఈ ట్యాబ్ అనేది బ్లాంక్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్యాబ్ లో నాకు ఒక డాష్ బోర్డ్ కనపడాలి, లేకపోతే ఒక రిపోర్ట్ కనపడాలనుకుంటే ఇక్కడ నాకు రిపోర్ట్ అని యాడ్ చేయొచ్చు. లేకపోతే రిలేటెడ్ లిస్ట్ ఉన్నాయి కదా, రిలేటెడ్ లిస్ట్, ఆ రిలేటెడ్ లిస్ట్ నాకు మై లెర్నింగ్ దాంట్లో కావాలంటే రిలేటెడ్ లిస్ట్ ఇక్కడ రిలేటెడ్ లిస్ట్ లో మళ్ళీ చాలా రకాలు ఉంటాయి. లైక్ రిలేటెడ్ లిస్ట్, రిలేటెడ్ రికార్డు, రిలేటెడ్ లిస్ట్ సింగిల్, ఓకేనా. రిలేటెడ్ లిస్ట్ క్విక్ లింక్స్, ప్రస్తుతానికి మీకు చూపించి డెమో ఇవ్వడానికి రిలేటెడ్ లిస్ట్ క్విక్ లింక్స్ యాడ్ చేశాను. అంటే ఈ అపార్చునిటీకి ఉన్న రిలేటెడ్ లిస్ట్ ఉన్నాయి కదా, ప్రొడక్ట్స్, అపార్చునిటీ, ఇవన్నీ ఒక క్విక్ లింక్స్ లాగా, అంటే క్విక్ లింక్స్ లాగా అంటే ఇలా కనిపిస్తుంది, ఓకేనా. సో దాన్ని నేను యాడ్ చేశాను, ఓకేనా. సో ఇలా నేను కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఐ కెన్ యాక్చువల్లీ క్రియేట్ ద న్యూ ట్యాబ్, ఓకేనా. సో దట్స్ వన్ థింగ్, ఓకేనా. ఎలా ఎన్ని ట్యాబ్స్ కావాలంటే అన్ని ట్యాబ్స్ నేను క్రియేట్ చేసుకోవచ్చు. ఎట్లా, న్యూ ట్యాబ్, ఓకేనా, ఇవన్నీ క్లిక్ ఇచ్చి మొత్తం ఈ సెక్షన్ ని మొత్తాన్ని నేను కనపడకూడదు అనుకుంటే దీనికి కూడా మళ్ళీ యాడ్ సెట్ కాంపోనెంట్ విజిబిలిటీ, మొత్తం ట్యాబ్ సెక్షన్ కే నేను సెట్ కాంపోనెంట్ విజిబిలిటీ యాడ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ట్యాబ్ సెక్షన్ కి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే డీటెయిల్ సెక్షన్ కి మాత్రం యాడ్ ఫిల్టర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ ట్యాబ్ కి మాత్రమే, ఈ ట్యాబ్ మొత్తానికి నేను యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే దీంట్లో సెక్షన్, దీంట్లో అంటే ఈ ట్యాబ్ కనపడాలి, దాని లోపల ఉండవు కనపడకూడదు. దానికి అంటే ఈ లోపల ఉన్న సెక్షన్ కి మాత్రమే మళ్ళీ కాంపోనెంట్ విజిబిలిటీ యాడ్ చేసుకోవచ్చు, లేదా ట్యాబ్ కి మొత్తానికి కాంపోనెంట్ విజిబిలిటీ యాడ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? I can apply filter on tab level or at its sub component level, okay. సో ఇలా అంటే సో ఇట్ విల్ గివ్ లైట్నింగ్ రికార్డ్ పేజ్ విల్ గివ్ యాడెడ్ అడ్వాంటేజ్, అంటే అడిషనల్ అడ్వాంటేజెస్ కంపేర్ టు ద పేజ్ లేఅవుట్స్. అంటే ఒకటి వచ్చేసి సెట్ కాంపోనెంట్ విజిబిలిటీలో డిఫరెంట్ కండిషన్స్ బేస్ చేసుకొని I can actually control what fields to be, what actions to be available and for which, and based on which conditions అనేది ఒకటి, ఓకే. ఈ ట్యాబ్స్ క్రియేట్ చేసుకోవడం అనేది ఒకటి, ఓకే. సో ఇవన్నీ డిఫరెంట్ థింగ్స్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే దిస్ ఇస్ కాల్డ్ రిలేటెడ్ సెక్షన్. సో రిలేటెడ్ సెక్షన్ ని కూడా మీరు సెట్ కాంపోనెంట్ విజిబిలిటీ యాడ్ చేసుకోవచ్చు అనమాట, ఓకే, క్లియర్. సో రిలేటెడ్ ట్యాబ్, సో ఈ రిలేటెడ్ ట్యాబ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ రిలేటెడ్ ట్యాబ్, ఇప్పుడు క్విక్ లింక్స్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ రిలేటెడ్ లో రిలేటెడ్ లిస్ట్ క్విక్ లింక్స్ అంటే రిలేటెడ్ లిస్ట్ సింగిల్ అనుకుంటే ఒకే ఒక రిలేటెడ్ లిస్ట్ దీంట్లో కనపడాలి, ఓకేనా. ఇప్పుడు సపోజ్ ప్రొడక్ట్స్, పార్ట్నర్స్ అవన్నీ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్, దాంట్లో నాకు అన్ని వద్దు, ఓకేనా, ఒకటే ఒకటి కనపడాలనుకుంటే దెన్ ఐ కెన్ యాక్చువల్లీ సెలెక్ట్, ఓకేనా. సో ఒకటే ఒకటి అంటే ఇక్కడ చూడండి రిలేటెడ్ లిస్ట్ లో
అంటే ఈ ఆబ్జెక్ట్ కి అపార్చునిటీ రిలేటెడ్ అయిన చైల్డ్ ఆబ్జెక్ట్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తాయి. దాంట్లో ఏదైనా ఒకటి మాత్రం నాకు ప్రొడక్ట్స్ మాత్రం దీంట్లో కనపడాలి. అంటే రిలేటెడ్లీ సింగిల్ అంటే అవుట్ ఆఫ్ గివెన్ మల్టిపుల్ రిలేటెడ్ అంటే చైల్డ్ ఆబ్జెక్ట్స్ ఫర్ ద అపార్చునిటీ దాంట్లో ఒకటి మాత్రమే నాకు కనపడాలి స్పెసిఫిక్ గా దీంట్లో హైలైట్ చేసుకోవాలనుకుంటే ఐ కెన్ గో ద రిలేటెడ్ సింగిల్. ఓకేనా, క్లియర్? జస్ట్ రిలేటెడ్ లిస్ట్ అని చెప్పాడంటే దీనిలాగా వస్తుంది. క్లియర్? దీంట్లో ఎలాగుందో దాంట్లో అలాగే వస్తుంది. క్లియర్? అర్థమవుతుందా? Yeah. రిలేటెడ్ లిస్ట్ అంటే దీంట్లో ఇక్కడ సెక్షన్ లో ఎలా ఉందో నాకు ఇక్కడ వద్దు అంటే ఐ డోంట్ వాంట్ టు సీట్ హియర్. ఓకే, ఇది వద్దు నాకు ఇక్కడ వద్దు, దీంట్లోనే కావాలి. మై లెర్నింగ్ లో దీనికి రీనేమ్ చేసుకోవచ్చు. ఇక్కడ దీన్ని రీనేమ్ చేసుకుంటాను, మై లెర్నింగ్ కాకుండా మై ఓన్ రిలేటెడ్ లిస్ట్. ఓకేనా, అర్థమవుతుందా? క్లిక్ అండ్ డన్. ఇక్కడ నాకు రిలేటెడ్ లిస్ట్ ఇక్కడ రైట్ సైడ్ కాకుండా ఇక్కడ వచ్చేస్తాయి డీటెయిల్ సెక్షన్. సపోజ్ నాకు చార్టర్ వద్దు అనుకుంటే చార్టరే వద్దు. ఓకేనా, చార్టర్ అంటే ఏంటి, వాట్ ఇస్ వాట్ అని చెప్పి దాన్ని రిమూవ్ చేయొచ్చు. క్లియర్? సో ఇలా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను లోడ్ అవగానే పేజ్ లోడ్ అవగానే డిఫాల్ట్గా నాకు ఏం ట్యాబ్ ఓపెన్ అవ్వాలి, డిఫాల్ట్గా నాకు ప్రజెంట్ వచ్చేసి యాక్టివిటీ ఓపెన్ అవుతుంది, నాకు డీటెయిల్ సెక్షన్ ఓపెన్ అవ్వాలి. ఓకే, అంటే రిఫ్రెష్ చేసి పేజ్ లోడ్ అవగానే ఫస్ట్ సెలెక్షన్ వచ్చేసి యాక్టివిటీ మీద కాకుండా డీటెయిల్స్ మీద కావాలనుకుంటే డిఫాల్ట్ ట్యాబ్ వచ్చేసి డీటెయిల్ సెక్షన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లియర్? ఓకే. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. ఇక్కడ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ డీటెయిల్ సెక్షన్ మీద క్లిక్ చేసినప్పుడు దిస్ ఇస్ డీటెయిల్ ట్యాబ్. ఓకే, దిస్ ఇస్ డీటెయిల్ సెక్షన్. సో ఈ డీటెయిల్ నేను ఎలాగైతే ఈ హైలైట్స్ ప్యానల్ ని అప్గ్రేడ్ టు డైనమిక్ ఫార్మ్స్ ఇక్కడ ఏమంటామంటే పేజ్ లోడ్ ఫార్మ్స్, డైనమిక్ ఫార్మ్స్ అంటాము. సో ఈ పేజ్ లోడ్ ఫార్మ్స్ నుంచి డైనమిక్ ఫార్మ్స్ అప్గ్రేడ్ చేయాలంటే దీని మీద క్లిక్ ఇచ్చి చూడండి. నేను దీని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత 1 minute స్టిల్ లోడింగ్. నెట్వర్క్ స్లోగా ఉంది. ఓకే, ఇక్కడ చూడండి. అగైన్ ఇట్ ఈస్ ఆస్కింగ్ మీ టు అప్గ్రేడ్ అంటే ఇట్స్ గివింగ్ అన్ ఆప్షన్ టు అప్గ్రేడ్. యూ కెన్ కాన్ఫిగర్ ద రికార్డ్ డీటెయిల్ సెక్షన్స్ అండ్ ఫీల్డ్స్ రైట్ ఇన్సైడ్ ద లైన్. అంటే మనం ఇక్కడ సెక్షన్స్ యాడ్ చేసాం, గుర్తుందా? పేజ్ లేఅవుట్లో సెక్షన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇంపార్టెంట్. అలాంటి సెక్షన్ నువ్వు ఇక్కడే చేసుకోవచ్చు. బట్ టు డూ దట్ యూ నీడ్ టు అప్గ్రేడ్ ఇట్ టు ద డైనమిక్ ఫార్మ్స్. అంటే డైనమిక్ ఫార్మ్స్ కి హైలైట్స్ ప్యానల్ ఎలాగైతే అప్గ్రేడ్ చేసావో దాన్ని కూడా ఇప్పుడు చూడండి. ఇక్కడ చూడండి 2 సెక్షన్లు ఉన్నాయి. ఏంటి? కాంపోనెంట్ సెక్షన్, ఫీల్డ్ సెక్షన్. ఈ కాంపోనెంట్ సెక్షన్ లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక రిపోర్ట్ క్రియేట్ చేశాను. ఆ రిపోర్ట్ నాకు ఇక్కడ కనపడాలంటే ఇక్కడ చూడండి ఇవన్నీ డిఫరెంట్ కాంపోనెంట్స్ అంటే రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్. ఓకేనా, సో అలాగే ఫ్లోస్ ఇలాంటివన్నీ నేను అంటే రికార్డ్ ఓపెన్ చేసిన వెంటనే నాకు ఇక్కడ కనపడాలి పలానా రిపోర్ట్, డాష్ బోర్డు అనేది నేను ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, సపోజ్ మీరు ఏదైనా రిపోర్ట్ లేకపోతే డాష్ బోర్డ్ ఉంది అనుకుందాం. ఓకేనా, సో ఇక్కడ ఐన్షియాలిటిక్స్ ఉంది కదా, ఐన్షియాలిటిక్స్ డాష్ బోర్డ్స్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఓకేనా, అర్థమవుతుందా? అంటే ఈ ఆర్గ్ లో ఐన్షియాలిటిక్స్ డాష్ బోర్డ్స్ లేవు, కానీ లైక్ ఐన్షియాలిటిక్స్ డాష్ బోర్డ్స్ ఉన్న కాంపోనెంట్ అంటే మళ్ళీ సపరేట్ ఆర్గ్ క్రియేట్ చేపిస్తాను. ఆ డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయొచ్చు. లేదా సపోర్ట్ రిపోర్ట్స్ అంటే సేల్స్ ఫోర్స్ నార్మల్ రిపోర్ట్స్ ఉంటాయి కదా, రిపోర్ట్స్ ఆ రిపోర్ట్స్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ లీడ్ కన్వర్షన్ రేట్ అనే ఒక రిపోర్ట్ ఉంది. ఓకేనా, లేకపోతే ఓకేనా, సో ఏదో ఇక్కడ మల్టిపుల్ రిపోర్ట్స్ ఉంటాయి. సో ఆ రిపోర్ట్స్ మనము ఏ రిపోర్ట్ డేటా ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకేనా, ఏ రిపోర్ట్ కావాలనుకుంటే ఆ రిపోర్ట్స్ మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్క కాంపోనెంట్ కి విజిబిలిటీ అనేది ఉంటుంది. సో ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనకి లైట్నింగ్ రికార్డ్ అంటే లైట్నింగ్ యాప్ బిల్డర్ లో ఇక్కడ వీఆర్ ఇన్ ద లైట్నింగ్ యాప్ బిల్డర్. ఓకేనా, లైట్నింగ్ ఇక్కడ చూడండి లైట్నింగ్ రికార్డ్ పేజ్ లో మనం ఎడిట్ చేసి లైట్నింగ్ యాప్ బిల్డర్ లో ఓపెన్ అవుతుంది. వాట్ ఈస్ యాప్ బిల్డర్, ఇంకా లైట్నింగ్ యాప్ బిల్డర్ గురించి ఫర్దర్ గా కూడా డిస్కస్ చేస్తాము. బేసిక్ గా ఈ యాప్ బిల్డర్ లో మనం దిస్ కాల్డ్ రికార్డ్ డీటెయిల్. ఇక్కడ దిస్ రికార్డ్ డీటెయిల్ పేజ్, దిస్ హైలైట్స్ ప్యానల్ ఇవన్నీ డిస్కస్ చేసాం కదా. సో ఇక్కడ యూ కెన్ యాక్చువల్లీ అప్గ్రేడ్ ఇట్ టు డైనమిక్ ఫార్మ్స్. ఓకే, ఇక్కడ చూడండి డైనమిక్ ఫార్మ్స్ అంటే పేజ్ లేఅవుట్ నుంచి డైనమిక్ అప్గ్రేడ్ టు డైనమిక్ ఫార్మ్స్. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ద అప్గ్రేడ్ నౌ, సో దెన్ ఐఎమ్ యాక్చువల్లీ మూవింగ్ ఫ్రమ్ ద పేజ్ లేఅవుట్స్ టు డైనమిక్ ఫార్మ్స్ అని చెప్పేసి దాని అర్థం. సో ఏంటి అడ్వాంటేజ్ అంటే ఇక్కడ ఫీల్డ్ సెక్షన్ ఉన్నాయి కదా, ఈ ఫీల్డ్స్ అన్నిటిని పలానా ఇక్కడ దీంట్లో మళ్ళీ సెక్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి బ్లాంక్ స్పేస్ ఫీల్డ్ సెక్షన్. ఇంతకు ముందు పేజ్ లేఅవుట్ లో ఎలాగైతే నేను ఒక సెక్షన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఓకేనా, సో ఆ సెక్షన్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి అంటే లైక్ ఇట్స్ బెటర్ ఇఫ్ ఐ అప్గ్రేడ్ ఇట్ టు ద డైనమిక్ ఫార్మ్స్. దీన్ని డైనమిక్ ఫార్మ్ కి అప్గ్రేడ్ చేయొచ్చు. ఓకేనా, సెక్షన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఈ సెక్షన్ కి ఏం నేమ్ ఇవ్వాలి. ఓకేనా, సో ఈ సెక్షన్ లో ఏమేమి ఫీల్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెక్షన్ లో ఏమేమి ఫీల్డ్స్ నేను పెట్టుకోవచ్చు. ఓకేనా, చూడండి ఫీల్డ్స్ పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఈ డీటెయిల్ సెక్షన్ డిలీట్ చేసేసి నాకు ఈ ఫీల్డ్స్ మాత్రమే కనపడాలి, ఈ ఫీల్డ్స్ మాత్రమే కనపడాలి అని చెప్పేసి నేను కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అర్థమవుతుందా? నెక్స్ట్ డైనమిక్ హైలైట్స్ ప్యానల్. ఓకేనా, సో ఇక్కడ దీన్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయలేము. ఇక్కడ మాత్రం ఇది డైనమిక్ హైలైట్స్ ప్యానల్ అంటే ఇది. ఓకేనా, ఇంకొక ప్యానల్ కావాలంటే చూడండి నేను ఎప్పుడైతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తానో అది మల్టిపుల్ టైమ్స్ వస్తుంది. ఓకేనా, సో దిస్ కాల్డ్ డైనమిక్ హైలైట్స్ ప్యానల్. సో ఈ హైలైట్స్ ప్యానల్ ఏంటి, దాని నుంచి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైలైట్స్ ప్యానల్ లో నాకు ప్రాబబిలిటీ కావాలి, అలాగే స్టేజ్ నేమ్ కావాలి, అలాగే క్లోజ్ డేట్ కావాలి. ఓకేనా, సో ఇవన్నీ రిక్వైర్డ్ ఫీల్డ్స్. ఓకేనా, సో ఇవి వచ్చేసి నార్మల్ ఫీల్డ్స్, అలాగే క్రియేటెడ్ బై కావాలి. ఓకేనా, దిస్ కాల్డ్ డైనమిక్ హైలైట్స్ ప్యానల్. సపోజ్ దీని వద్దనుకుంటే ది కెన్ రిమూవ్ ఇట్. సో దీంట్లో నేను మళ్ళీ ఇక్కడ యాక్షన్స్ నేను యాడ్ చేసుకోవచ్చు, ఏమేమి యాక్షన్స్ కావాలి. ఓకేనా,
ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైనమిక్ హైలైట్స్ ప్యానెల్లో సి నా ఇంతకుముందు వచ్చేసి మీరు హైలైట్స్ ప్యానెల్, దిస్ డైనమిక్ హైలైట్స్ ప్యానెల్, ఓకేనా, అర్థమవుతుందా? క్లోను, ఓకేనా, కనిపిస్తుంది, ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, లైక్ డిలీట్, అలాగే ఎడిట్. క్లియర్? అర్థమవుతుందా? సో మీరు ఏమేమి ఫీల్డ్స్ కావాలనుకుంటే ఆ ఫీల్డ్స్ మాత్రం యాడ్ చేసుకోండి. సో సపోజ్ ఐ కెన్ యాక్చువల్లీ డిలీట్ దిస్ వన్ కంప్లీట్లీ, నాకు కావాల్సిన ఫీల్డ్స్ మాత్రం ఇక్కడ పెట్టుకోండి, ఓకే. గట్ ఇట్? సో కంప్లీట్లీ వీఆర్ ఏబుల్ టు కస్టమైజ్ ఇట్ ఎవ్రీథింగ్, ఓకే. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకేనా, ఇక్కడ రైట్ సైడ్ అంటే ఈ డైనమిక్గా మనం ఫీల్డ్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి యూఐ బిహేవియర్ అంటే రీడ్ ఓన్లీనా, రిక్వైర్డా, మనం పేజ్ లేఅవుట్లో ఎలాగైతే రిక్వైర్ చేయగలమో అలా ఇక్కడ రిక్వైర్ చేయొచ్చు. పేజ్ లేఅవుట్లో ఎలాగైతే రీడ్ ఓన్లో చేయగలమో అది రిక్వైర్ అంటే రీడ్ ఓన్లో చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు మొత్తం ఇండివిజువల్ ఫీల్డ్స్ మనము సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ లేదు. ఎప్పుడైతే నేను ఇక్కడ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశానో ఐ కెన్ సెలెక్ట్ ది ఇండివిజువల్ ఫీల్డ్స్, దెన్ ఐ కెన్ అప్లై ద ఫిల్టర్ హియర్. అంటే ఇప్పుడు ఈ డిస్క్రిప్షన్ అనే ఫీల్డ్ పలానా వాళ్ళకి మాత్రమే కనపడాలి, లేకపోతే ఈ డిస్క్రిప్షన్ అనే ఫీల్డ్ ఎక్కడైతే అమౌంట్ గ్రేటర్ దాన్ 50,000 కంటే తక్కువ ఉంటే అప్పుడు మాత్రమే కనపడాలి, లేకపోతే పలానా యూజర్ అంటే పలానా యూజర్ యొక్క కంట్రీ యూఎస్ఏ అయితేనే డిస్క్రిప్షన్ కనపడాలి. అలాంటి ఇండివిజువల్గా ఫీల్డ్ లెవెల్లో అంటే ఫీల్డ్ టు ఫీల్డ్ లెవెల్లో మనము ఫీల్డ్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో అదే మనం పేజ్ లేఅవుట్లో కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే ఈ ఫీల్డ్ రిమూవ్ చేసి ఒక పేజ్ లేఅవుట్, ఈ ఫీల్డ్ ఉండి ఒక పేజ్ లేఅవుట్, ఈ ఫీల్డ్ రిమూవ్ చేసిన పేజ్ లేఅవుట్ని ఒక సపరేట్ ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి ఆ ప్రొఫైల్ వాళ్ళకి మాత్రమే అసైన్ చేయాలి. ఇక్కడ అలా కాదనమాట, ఒకటే లేఅవుట్లోనే డిఫరెంట్ కండిషన్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. క్లియర్? ఫాలోయింగ్ అప్ విత్ మీ? హలో, Yes. సో ఇలా అంటే వీ కెన్ యాక్చువల్లీ కంట్రోల్, దిస్ ఈజ్ అడ్వాన్స్డ్, ఓకేనా. సో రిక్వైర్డ్ ఫీల్డ్ ఏదో మిస్ అయిందంట, ఒక నిమిషం. క్లోజ్ డేట్ యాడ్ చేసాము, ఫోర్కాస్ట్ కేటగిరీ యాడ్ చేసామా, ఓకే, ఫస్ట్ నేమ్ యాడ్ చేసామా, పాజిటివ్ ఓనర్ ప్రాబబిలిటీ యాడ్ చేసాము. ఒక్కొక్కసారి రిపీట్ అవుతుంటాయి, జస్ట్ ఇగ్నోర్ ఇట్. అంటే మనం ఏదైనా నేమ్ ఇక్కడ ఆల్రెడీ యాడ్ చేసాము, మళ్ళీ యాడ్ చేసాము, ఓకే. అంటే ఇగ్నోర్ ఇట్, లైక్ రిపీట్ అయ్యింటాయి ఫీల్డ్స్. జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. ఇక్కడ సేవ్ క్లిక్ ఇచ్చిన తర్వాత యాక్టివేట్ అని అడుగుతుంది, యాక్టివేట్ క్లిక్ చేయాలి, ఓకేనా. ఇది ఇంపార్టెంట్ అనమాట, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ పేజ్ ఎవరెవరికి యాక్టివేట్ అవ్వాలి? అసైన్ యాజ్ ఆర్గ్ డిఫాల్ట్ అంటే ఆర్గ్లో నువ్వు ఎక్కడి నుంచి అయినా కూడా ఏ అపాజిటీ కార్డ్ ఓపెన్ చేసి ఇది కనిపిస్తుంది. యాప్ డిఫాల్ట్ అంటే ఇక్కడ మీరు చూడండి, ఇఫ్ యూ క్లిక్ ఆన్ హియర్ మనకి డిఫరెంట్ యాప్స్ ఉంటాయి. నేను ఇక్కడ అపాజిటీ రికార్డ్లోకి సేల్స్ యాప్, దిస్ ఇస్ ద సేల్స్ యాప్ నుంచి అపాజిటీ కార్డ్ ఓపెన్ చేస్తేనే నేను అప్డేట్ చేసిన, ఇప్పుడు చూడండి ప్రస్తుతానికి అయితే ఓల్డ్ ఇదే ఉంది, ఓకేనా కదా. నేను సేల్స్ యాప్ నుంచి అపాజిటీ కార్డ్ ఓపెన్ చేస్తేనే కనపడాలనుకుంటే అసైన్ యాజ్ అక్కడ యాక్టివేషన్లో యాప్ డిఫాల్ట్, అసైన్ యాజ్ యాప్ డిఫాల్ట్లో ఏ యాప్ నుంచి నావిగేట్ అన్నప్పుడు నాకు కనపడాలి. ఓన్లీ సేల్స్ యాప్ నుంచి ఓపెన్ చేసినప్పుడు మాత్రమే కనపడాలనుకుంటే సేల్స్ యాప్, అలా ఓన్లీ సేల్స్ యాప్ నుంచి అపాజిటీ కార్డ్ నావిగేట్ అయినప్పుడు మాత్రమే నా పేజ్, ఈ అప్డేటెడ్ పేజ్ కనపడాలి, ఇందాక కన్ఫిగర్ చేసిన పేజ్. బట్ నేను సర్వీస్ యాప్ నుంచి నేను నావిగేట్ అయినప్పుడు నేను అపాజిటీ కార్డ్ ఏదైనా ఓపెన్ ఇక్కడ లేదు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా అపాజిటీ కార్డ్, ఇక్కడ అపాజిటీ ట్యాబ్ని యాడ్ చేయొచ్చు. సో అక్కడ కనపడకూడదు, ఓకేనా. అలాంటప్పుడు నేను సర్వీస్ యాప్కి యాడ్ చేయను, ఓకేనా. అర్థమవుతుందా? క్లియర్? సో అంటే స్పెసిఫిక్గా పలానా యాప్లోంచి ఈ యాప్లో నేను సేల్స్ యాప్లో ఉన్నప్పుడు మాత్రమే నాకు, సేల్స్ యాప్ నుంచి వెళ్ళినప్పుడు మాత్రమే నాకు కనపడాలి అనుకుంటే దెన్ ఐ విల్ సెలెక్ట్ ద స్పెసిఫిక్ యాప్, ఓకేనా. నెక్స్ట్ అంటే మొబైల్లో, ఫోన్ నెంబర్లో రెండిట్లో మొబైల్ అండ్ దీంట్లో రెండిట్లో కనపడాలని చెప్పేసి ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు, ఓకేనా. క్లియర్? అంటే నేను మొబైల్లోంచి లాగిన్ అయినా లేకపోతే ఫోన్ నుంచి లాగిన్ అయినా కూడా ఈ అప్డేటెడ్ కనపడాలి. బట్ ఎప్పుడు సేల్స్ యాప్ నుంచి నేను అపాజిటీ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే, ఓకేనా. సో అది క్లిక్ ఆన్ నెక్స్ట్, ఇక్కడ సేవ్ క్లిక్ చేయండి. సో యాక్టివేట్ క్లిక్ ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అసైన్ యాజ్ ఆర్గ్ డిఫాల్ట్ అంటే ఏ యాప్ నుంచి వచ్చినా కూడా ఏమైనా కూడా అది ప్రతి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది యాప్ మనం ఎక్కడ అపాజిటీ కార్డ్ ఓపెన్ చేసినా కూడా ఈ అప్డేట్ ఇదే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అసైన్ యాప్స్ టు రికార్డ్ టైప్స్ ప్రొఫైల్స్ అని దీని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత, సో మనం ఆల్రెడీ యాప్ సెలెక్ట్ చేసుకున్నాము, సేల్స్ యాప్ అని చెప్పేసి. నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. రికార్డ్ టైప్స్ మనం ఇంకా డిస్కస్ చేయలేదు, ఇగ్నోర్ ఇట్, ఓకే. ఇక్కడ చూడండి ప్రొఫైల్స్ అంటే నేను సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి మాత్రమే ఇది కనపడాలి, మిగతా సపోజ్ వేరే ప్రొఫైల్ అసైన్ అయిన యూజర్ లాగిన్ అయితే వాళ్ళకి కనపడకూడదు, వాళ్ళకి డిఫాల్ట్ కనపడాలనుకుంటే సో ఇక్కడ పలానా ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్రొఫైల్ లాగిన్ అయిన మాత్రమే ఇది అప్డేటెడ్ కనిపిస్తుంది. అర్థమవుతుందా? క్లియర్?
సో దీంట్లో కూడా నేను మల్టిపుల్ లైటింగ్ పేజెస్ క్రియేట్ చేసుకొని ఇంకొక లైటింగ్ పేజ్ని ఇంకొక ప్రొఫైల్కి అసైన్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? క్లియర్? చూడండి, దిస్ ఇస్ ద డైనమిక్ హైలైట్స్ ప్యానల్. స్పేస్ ఎక్కువ వచ్చింది, నాకు ఓన్ రిలేటెడ్ లిస్ట్ వచ్చింది. ఓకేనా? ఇక్కడ 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 నేను ఓకేనా అంటే కొన్ని రిపీట్ అయి ఉంటాయి. ఫస్ట్ ఓనర్ రిపీట్ అయింది. ఓకేనా? సో దిస్ హౌ. సో బట్ నేను వేరే ప్రొఫైల్ యూజర్ లాగేనైతే ఇది కనపడదు. ఓకేనా? వాళ్ళకి డిఫరెంట్ కనిపిస్తుంది. క్లియరా? హలో. ఓకే. సో దిస్ ఇస్ హౌ వీ కెన్ కంట్రోల్ ద లైటింగ్ రికార్డ్ పేజెస్. సో ఇన్ కేస్ మీరు లైటింగ్ పేజ్ని ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి ఎడిట్ చేయొచ్చు, లేకపోతే ఆబ్జెక్ట్ ఎడిట్ చేయాలంటే డైరెక్ట్గా ఆబ్జెక్ట్ మేనేజర్లో ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇవన్నీ ఈరోజు ప్రాక్టీస్ చేస్తారా? నెక్స్ట్ క్లాస్లో మనము బటన్స్ ఎలా క్రియేట్ చేయాలి, యాక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం చూస్తాం. క్లియర్? ఓకే. సో కాంపాక్ట్ లేఅవుట్ అంటే ఏంటి? ఓకేనా? సో ఇవన్నీ మనం చూడబోతున్నాం. సో పేజ్ లేఅవుట్స్, ఫీల్డ్ సెట్స్ ఇది అవసరం లేదు, మనం కోడింగ్లో వాడుతుంటాము. ఆబ్జెక్ట్ లిమిట్స్ అంటే ఈ ఆబ్జెక్ట్కి మనము ఎన్ని వాలిడేషన్ రూల్స్ క్రియేట్ చేయొచ్చు, ఎన్ని లుకబుల్ క్రియేట్ చేయొచ్చు, ఎన్ని రోల్ అప్ సమ్మరీస్ క్రియేట్ చేయొచ్చు, అంటే వాటిలో మొత్తం ఎన్ని క్రియేట్ చేయొచ్చు, మనం ఎన్ని యూసేజ్ చేసుకున్నాము, పర్సెంటేజ్ ఆఫ్ యూజ్ అని చెప్పేసి మనకి ఆబ్జెక్ట్ లిమిట్స్లో ఉంటాయి. రికార్డ్ టైప్స్ ఇవి డిస్కస్ చేస్తాం. రికార్డ్ టైప్స్ అంటే ఏంటి, సచ్ లేఅవుట్ అంతగా అవసరం లేదు, ఇగ్నోర్ ఇట్. ఓకేనా? క్లియర్? సో స్కోపింగ్ రూల్స్, ఆబ్జెక్ట్ యాక్సెస్ ఇది అంత అవసరం లేదు, బట్ మనం మెయిన్గా ఇక్కడ వచ్చేసి రికార్డ్ టైప్స్, బటన్స్, లింక్స్ అండ్ యాక్షన్స్, వాలిడేషన్ రూల్స్, ఫ్లోస్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం. క్లియర్? ఓకేనా? ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తారా? ఓకే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే.